ఈ పరమాత్మ యందు విశ్వం ఏ విధంగా ఉంది అన్న విషయం కింద పారాగ్రాఫ్ లో వచ్చింది. ఎట్లా ఉంది అంటే ఎన్నిసార్లు చెప్పింది, పరమాత్మ మారకుండానే పరమాత్మ యందు అనేక రకాల సృష్టిలు తోస్తూ ఉన్నాయి. సముద్రంలో అలల వలె, నీటి కంటే వేరు కాకపోయినా ఏదో వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో శక్తి, ఏదో ఒక రకమైన శక్తి చేత నీళ్లు పైకి కిందికి లేస్తున్నాయి. అయితే నీటిలో మార్పు లేదు. అదేవిధంగా పరమాత్మ తాను మారకుండానే ఏదో ప్రపంచం జరుగుతూ ఉన్నట్టు, సృష్టి అవుతున్నట్టు, ప్రళయం అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏమిటా శక్తి అంటే ఒక పేరు పెట్టచ్చు, మాయాశక్తి. మళ్ళీ అది ఎక్కడుంది అంటే అది పరమాత్మలోనే ఉంది. చెప్తే పరమాత్మయే ఇన్ని రకాలుగా కనపడుతున్నాడు. అందుకని చివరిలో వచ్చింది, దేనికే నీవు శబ్దస్పర్శకు గంధాలు తెలుసుకుంటున్నావో అట్టి ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉంది. దీని చేత శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటే మనం చెప్పుకుంటే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇటువంటి వాటి చేత విషయాలు తెలుసుకుంటున్నాం. శబ్దం, స్పర్శ, రూపం అని. దేని చేత నువ్వు తెలుసుకుంటున్నావు అంటే కన్ను, ముక్కు, చెవు అని అర్థం తీసుకోకూడదు. ఇక్కడ ఇంకా కొంచెం లోతుగా చూస్తే, మొట్టమొదటిలో అడిగితే ఆ కన్ను చేసి చూస్తున్నాను అన్నది. ఇంకొంచెం లోతుగా చూస్తే కన్నుకు వెనకాల ఏదో చైతన్యం ఉండాలి. కన్ను ఏముంది, ఒకే ఒక కెమెరా లాంటిది, ఫోటో కెమెరా లాంటిది. దాని వెనకాల ఏదో ఉంది, నేను తెలుసుకుంటున్నాను అని అనుభూతిని కలిగిస్తోంది. అది సూచిస్తున్నాడు. దేనికే నీవు శబ్దస్పర్శ రూపసంగాలు తెలుసుకుంటున్నావు అంటే ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉంది. అది సర్వత్రా వ్యాపించి ఉంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కంటి ద్వారా వచ్చినప్పుడు తెలుసుకునే శక్తి, చెవుల ద్వారా వచ్చినప్పుడు వినే శక్తి, సర్వత్రా అన్నప్పుడు మరి ఆకాశంలో ఉన్నప్పుడు యోగవర్షంలో ఇంకో చోట ఎక్కడ వస్తుంది శూన్య శక్తి అన్నాడు. శూన్య శక్తి ఏంటంటే ఏదో ఒక శక్తి ఉంటే గాని పరమాత్మలో శూన్యం కనిపించదు. శూన్యం అనేది ఉంటే గాని మరొక కొత్త పదార్థం సృష్టి కావడానికి వీల్లేదు. అందుకని పరమాత్మ ముందు ఆకాశాన్ని సృష్టించాడు. ఆ సృష్టి కూడా పరమాత్మలోనే జరిగింది. అంటే పరమాత్మ కొన్ని ప్రదేశాల్లో ఏమీ లేనట్టుగా, అంతా పరమాత్మ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తాను లేనట్టుగా అనిపించుకున్నాడు. ఆ శక్తి ఉంది ఆకాశంలో. ఇట్లా చూస్తే సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వవ్యాపి నిర్మలమైన ఆత్మలో ఏకత్వం, అనేకత్వం అవిద్య చేతనే కనపడుతున్నాయి. అవిద్య అంటే సరిగ్గా తెలుసుకోలేకపోవడం. కనపడుతున్నాయి అంటే కంటికి కనపడుతున్నాయి అని కాదు, లోపల మనసు ఏం తెలుస్తుందో అవిద్య చేత. సరిగా విద్య ఉన్నవాడు ఏం తెలుసుకుంటాడు, పరమాత్మే ఇట్లా కనిపిస్తున్నాడు అని. మట్టితో అనేక బొమ్మలు చేసి పెట్టారు. ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఇది మనిషి బొమ్మ, ఇది జంతువు బొమ్మ, ఇది కుందేలు బొమ్మ, ఇది ఏనుగు బొమ్మ, ఇట్లా అనేక చెప్పొచ్చు ఆ బొమ్మలు చూసి. ఇంకొకరు దృష్టి చూస్తే అంతా మట్టే. ఇట్లా తిట్టారు, మట్టిని ఇట్లా చేశారు, మట్టిని ఇట్లా చేశారు, మట్టిని ఇట్లా చూశారు. ఆ దృష్టి చూస్తే అంతా మట్టి. అసలు ఇక్కడ చూసే దృష్టిని బట్టి ఆత్మ ఒకటిగా ఉంది. అది నిజం అనుకుంటే, అది ప్రపంచం నిజం అనుకుంటే అది అవిద్య. వాస్తవంగా పరమాత్మలో ఏ కల్పన లేదు. తనకు అన్యంగా ఏ పదార్థము లేకపోతే ఇక ఆత్మ దేన్ని కోరుతుంది? వాస్తవంగా ఏ కల్పన లేదు. వాస్తవంగా అంటే ఒక క్షణికంగా వస్తూ పోతున్నాయి, నిజమైనటువంటి కల్పన లేదు. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? మనసు పూర్తిగా ఆగిపోయినప్పుడు సమాధి స్థితి అంటారు, నిర్వికల్ప సమాధి. లేదా అంతకంటే తేలిగ్గా మనం తెలుసుకోగలిగిన స్థితి గాఢ నిద్ర. అక్కడ ఏ కల్పన లేదు. తర్వాత కొన్ని పరిస్థితుల్లో కల్పన కనబడుతుంది, మళ్ళీ లేకుండా పోతుంది. ఉంటుంది లేదు, ఏది నిజం అంటే
పరమాత్మ ఎప్పుడు ఉండటం నిజం. ప్రపంచం అప్పుడప్పుడు వచ్చిపోతుంది కాబట్టి అది లేదు అనడం నిజం. లేకపోతే కనపడుతుంది అంటే కనపడచ్చు, లేకపోయినా కనపడచ్చు. అది ఉంటుంది ప్రకృతిలో. లేకపోయినా కనపడితే ఎట్లా కలవలే. అందువల్ల అవిద్య చేత అన్ని కనపడుతున్నాయి. తనకు అన్యంగా ఏ పదార్థము లేకపోతే ఇక ఆత్మ దేన్ని కోరుతుంది? ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ తీసుకొస్తాడు. సిద్ధాంతం చెప్పినాక మనకి అభ్యాసం ఆచరణ కోసం చెప్తూ ఉంటారు. ఇక తనకు అన్యంగా ఏ పదార్థము లేకపోతే ఇట్లా మనం ఆలోచించాలి. ఇక ఆత్మ దేన్ని కోరుతుంది అంటే తనకు అప్లై చేసుకుంటే నాకేం కావాలి? ఇంకా నేను ఆత్మస్వరూపం, నాకేం కావాలి? అన్యంగా ఏమీ లేదు. నాకు ఈ లోటు ఉంది కదండి, ఆ లోటు భర్తీ చేసుకోవడానికి ఇంకొక పదార్థాన్ని కోరి దాన్ని అనుభవించాలి అంటే ఏ లోటు లేదు. గాఢ నిద్రలో వలె, సమాధి స్థితిలో వలె, ప్రశాంత స్థితిలో వలె నీకు ఏ పదార్థం లేకపోయినా నువ్వు హాయిగా ఉండగలవు. ఇక దేన్ని కోరుతుంది? దేన్ని స్మరిస్తుంది, దేని గురించి ఆలోచిస్తుంది, దేన్ని నిర్మిస్తుంది. కొత్తగా ఏదైనా నిర్మించడం, సృష్టి చేయడం ఎందుకు? ఆత్మకి ఏమవసరం? ఏ ఫలం కోసం క్రియలు చేస్తుంది? ఏం చేయట్లేదు. మరి జరుగుతున్నాయి. ఇదేమో ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఎందుకని? ప్రశ్నించేవాడేమో తన అనుభవంలో నుంచి ప్రశ్నిస్తాడు. ఈ సమాధానం చెప్పేవాళ్ళు కొంతమంది పై లెవెల్ నుంచి చెప్తే అసలు అర్థం కాదు. అందుకని వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి కింది లెవెల్లో మొదలుపెట్టి పై లెవెల్ దాకా అన్ని చెప్తూ ఉంటారు, పైకి తీసుకెళ్ళటం కోసం. అట్లా ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది అని కాస్త సృష్టిని వర్ణించి పరమాత్మ ఇట్లా వచ్చింది. ఎవరికి ఏం చెప్తున్నారు? దేనికోసం అసలు దేనైనా నిర్మిస్తుంది? ఏ కల్పన లేదు, ఈ స్థితికి తీసుకొస్తున్నారు. మనం ఏం చేయాలి? ఏ ఫలం కోసం క్రియలు చేస్తుంది అని అంటే మనం చూసుకో. ఏ ఫలం కోసం మనం క్రియలు చేయాలి? శరీరం నేను అనుకోని క్రియలు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే సృష్టి ఉన్నదా లేదంటే దేనికోసం సృష్టి వస్తుంది? మరి ఉన్నది కదా అంటే అదేదో భ్రమ కలుగుతుంది. తర్వాత కర్మ అనే హెడింగ్. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషులకు ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా, స్థూలమైన కర్మేంద్రియాలు అంటే బయటికి కనపడే కాళ్ళు చేతులు ఇట్లాంటి వాళ్ళ చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషులకు ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. నేనే పాపం చేయలేదండి అన్నారు అనుకోండి, లోపల మనస్సులో వాసనలు కనుకుంటే ఆ వాసన ప్రకారమే మరుజన్మ గాని స్వర్గం గాని నరకం గాని వస్తాయి. బాహ్య కర్మ అంత ముఖ్యం కాదు. లోపల మానసికంగా చేసినటువంటి కర్మ, దాని వల్ల ఏర్పడేటువంటి వాసనలు అది స్వర్గ నరకాన్ని కల్పిస్తుంటాయి అన్నారు. కాబట్టి అజ్ఞాని అయిన వానికి కర్మ చేయకపోయినా కర్తృత్వం కలుగుతూనే ఉంటుంది. నేను కర్తను అనుకుంటాడు. మనస్సులో ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే చేశానని, చేయలేదని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే కర్తృత్వం చేసి కర్మ చేసిన దాంతో సమానంగా జరుగుతుంది. కర్మ చేయకపోయినా కర్తృత్వం అంటే నేను కర్తను అనే భావం కలుగుతూ ఉంటుంది. కర్మ ఎందుకు చేయడు అంటే పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి చేయలేదు. పరిస్థితులు అనుకూలించి చేసి ఉండేవాడు. వాసనలు నశించినందున జ్ఞానికి కర్తృత్వం లేకుండా పోతుంది. వాసనలు నశించినందున జ్ఞానికి కర్తృత్వం లేకుండా పోతుంది. అంటే వాసనలు అంటే శరీరం నేననే వాసన, ప్రపంచం సత్యం అనే వాసన, ఈ సృష్టి ఏదో రకంగా వచ్చింది నిజంగా ఉన్నది అనే వాసన, ఇటువంటివి ఏమి లేకుండా చూసేవాడికి
ఎట్లా ఉంటాడు అంటే పసిపిల్లవాడు పని చేస్తుంటాడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు పసిపిల్లవాడు పడుకొని. కర్మ చేసినట్లా చేయనట్లా అంటే కాళ్ళు చేతులతో పని జరుగుతుంది, కావాలని పసిపిల్లవాడు చెయ్యడు, అతనికి కర్తృత్వం లేదు. అత్యధిక జ్ఞాని కూడా కర్మ చేస్తున్నాడంటే నేను చేయటం లేదు, కర్మ జరుగుతోంది, ఈ శరీరం నీదే కదా నాది కాదు, ప్రకృతిది, ప్రకృతి ఆ విధంగా కర్మ చేస్తోంది, చేస్తున్నట్టు కనపడుతోంది, లేకపోతే నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఊరికి చూస్తూ ఉన్నాను అన్న దృష్టితో చేస్తున్నాడు కాబట్టి అతనికి కర్తృత్వం ఉండదు అన్నాడు. తత్వజ్ఞానికి వాసనలు నశించడం చేత కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. కర్మయోగం అనే పేరుతో భగవద్గీతలు చెప్తుంటాడు. కర్మయోగం అక్కడ చెప్పే మాట ఏంటంటే కర్మ చెయ్యి కానీ ఫలాన్ని ఆశించకు. ఎట్లా కుదురుతుంది అంటే అట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్తే దాన్ని ఆచరించడం కొంచెం కష్టం. అసలు విషయం ఏంటంటే జ్ఞానం. ఏంటి జ్ఞానం? పైన చెప్పిన జ్ఞానం. ఏ వాసనలు లేకుండా ఉంటే కర్మలు ఆచరిస్తున్నప్పటికీ, కర్మలు ఆచరిస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ అనాలి, ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. ఫలాపేక్ష లేకుండా చేస్తారా అంటే అది జరిగిపోతుంది. అన్ని పనులు నిద్రపోతున్నప్పుడు కూడా కొన్ని అటు ఇటు తిరగటం, ఏదో చేతులు కాళ్ళు కొట్టుకోవడం, కొంతమంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు, నేను తెలియకుండా. చిన్నపిల్లలకైతే నిద్రలో అన్నం పెట్టిన తింటూ ఉంటారు. కానీ నేను చేశాను అనే కర్తృత్వం కలగదు అక్కడ. జ్ఞాని కూడా అంతే, ఏవో జరుగుతూ ఉన్నాయి అన్నదాన్ని చూస్తూ ఉంటాడు. ఆ జరిగే వాటిలో అనేక శరీరాలు, అనేక ఇతర పదార్థాలు, జడ పదార్థాలు, శరీరాలు, జంతువులు, పక్షులు ఎన్నో విధాలుగా జరుగుతోంది కర్మ. అందులో భాగంగా ఈ శరీరం కూడా పాల్గొంటోంది. ఈ శరీరం నాది అనేటువంటి వాసన పోయినందువల్ల కర్మలు జరుగుతున్నాయి. విశ్వసాక్షి అన్నిటిని చూసినట్టు ఈ శరీరాన్ని కూడా చూస్తున్నాను. మరి ఫలితం ఫలితం కోసమే. నాకు ఏం ఫలితం ఉంది? అసలు భగవంతుడికి ఏ ఫలితం ఉంది? ఏం లేదు. సృష్టి జరుగుతోంది కానీ సృష్టి జరిగినందువలన ఈశ్వరుడు, సృష్టి చేసినటువంటి ఈశ్వరుడికి ఏదైనా ఫలితం వస్తుందా? ఆయన ఏం కోరడు, ఊరికి చేస్తూ ఉంటాడు కదా, సరదా ఊరికి చేసేస్తుంటాడు, కోరిక లేకుండా చేస్తుంటాడు. జ్ఞాని కూడా అట్లా. జ్ఞాని కూడా చేస్తూ ఉంటాడంటే ఒక రకంగా చెప్తే చెయ్యడు. శరీరేంద్రియములు చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తూ ఉంటాయంటే వాడి ధర్మం. కన్నుకి ఏంటి ధర్మం? కన్ను మూసుకోవడం ధర్మమా, తెరుచుకోవడం ధర్మమా అన్నారు అనుకోండి. స్వభావం ఏంటి? స్వభావం మూసుకోవడం ఉండడం స్వభావమా, తెరుచుకోవడం ఉండడం స్వభావమా? రెండు స్వభావమే. కాసేపు అటు తెరుస్తూ ఉంటుంది, మూసుకుంటుంది. కాసేపు మళ్ళీ ఆయాసం కలిగితే మూసుకుంటూ ఉంటుంది. చెవులకి ఏంటి ధర్మం? చెవులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. నిద్రపోయేటంత వరకు ఏదైనా శబ్దం వస్తే వినపడుతూ ఉంటుంది. ముక్కు అంతే. నాలుగు ఎట్టా ఉంటుంది? పైన ఏదో మూత ఉంటుంది, ఏదైనా దాని నోట్లో పడితే తెలుసుకుంటూ ఉంటుంది. తెలుసుకోవడం వాడి ధర్మం కాబట్టి తెలుసుకుంటూ ఉంటుంది. అట్లా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఉంటే కర్త లేడు. అక్కడ కర్త లేకుండానే కర్మ జరుగుతుంది. కర్త లేకుండా కర్మ. ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్, తెలుగులో కర్మని ప్రయోగం అంటారు. అది జరిగింది, ఎవడు ఫలానా వాడని లేదు అక్కడ. జ్ఞాని అట్లా ఉంటాడు. ఆ శరీరేంద్రియ మనసులు ఉంటాయి, లోపల మనసు కూడా ఉంటుంది. ఆ మనసులో ఎప్పుడేదో చేయాలనిపిస్తుంది, చేసేస్తుంటుంది. ఊరికి సాక్షి మాత్రంగా ఉంటాడు. ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. దానికి ఫలం కలిగినప్పుడు దాన్ని కూడా ఆత్మగానే భావిస్తూ ఉంటాడు. పనులు జరుగుతూ ఉంటాయి, పనులు జరిగినప్పుడు ఫలం కలిగితే అది పరమాత్మే అప్పుడు పని రూపంలో వచ్చాడు, ఇప్పుడు ఫలితం రూపంలో వచ్చాడు అనుకుంటాట. కర్మలోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదు. మనం అభ్యాసం కోసం కర్మలోనే పని అంతా మునిగిపోయిన స్థితి ఉండదు. ఎట్లా ఉంటుంది? కర్మ జరుగుతూ ఉంటుంది,
వెనకాల ఉన్న ఆత్మ కూడా కనపడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో దాన్ని చూసుకుంటూ దాన్ని మర్చిపోకుండా ఇక్కడ కర్మలు జరుగుతూ ఉంటాయి. అంతా ఇక్కడ మునిగిపోవడం కాదు, అంటే నేను చేస్తున్నాను భావంతో మునిగిపోవడం. కర్మ జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలోనో లేక ఎక్కువగానో వెనకాల ఉన్న నిశ్చల స్థితి కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుతో చేయబడింది. మనస్సుతో చేయబడనిదే. కనుక మనస్సే కర్త అవుతుంది. శరీరం అంతా జడ పదార్థం కాబట్టి ఏం చేయదు. ఆత్మ సాక్షి, శుద్ధ సాక్షి, విశ్వసాక్షి, సర్వసాక్షి, సదాసాక్షి కాబట్టి అది చేయదు. మధ్యలో ఈ మనస్సు అనేది ఒకటి వస్తుంది. ఆత్మ ప్రకాశం వచ్చి మనస్సు మీద పడ్డప్పుడు నేననే అహంకారం ఒకటి పుడుతుంది. అది చేస్తూ ఉంటుంది. దానికి ఇప్పుడు మనం జ్ఞానం నేర్పితే అబ్బాయి నేను చేయటం కాదు, కర్మలు అవే జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు అది ఆత్మస్థితిని పొందుతుంది. ఇది అహంకారం అనేటువంటిది సాక్షిగా ఆత్మగా మారినప్పుడు ఏ కర్మ ఉండదు. కనుక మనస్సే కర్త అవుతుంది కానీ దేహం కాదు. కావున రామా, నీవు కర్మలు చేసినా సరే చేయకపోయినా సరే నీ చిత్తం మాత్రం వాని మగ్నం కాని మాట. కర్మ చెయ్యి అని చెప్పడం ఒక రకమైన శాస్త్రం. అది కర్మ చేయొద్దు మానుకో అని చెప్పడం కూడా ఒక శాస్త్రం. సన్యాసులు ఉంటుంది, సన్యాసులు సన్యసించు కర్మ చెయ్యి మాట అని చెప్పడం అదొక రకమైన శాస్త్రం. ఎప్పుడు చేస్తూనే ఉండాలి, అది కర్మశాస్త్రం. జ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే చెయ్యటమా చెయ్యకపోవడం అనే ప్రశ్న కాదు. శరీరం చెయ్యొచ్చు చేయకపోవచ్చు, దాని ఇష్టం, దాని ప్రారంభం. ఆ సందర్భానుసారంగా ఒకసారి చేస్తుంది, ఒకసారి చేయదు. ఆత్మస్వరూపంతో ఆత్మ దృష్టిలో ఉన్నవాడు మటుకు నేనేమీ చేయడం లేదు అని భావిస్తూ ఉంటాడు. మీ చిత్తం మాత్రం వారి యందు లగ్నం కానీయమాక. మధ్య మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎంత పెద్ద సిద్ధాంతాలు అవి చెప్పి నువ్వేం చేయాలి అంటే కర్మలు చేస్తూ ఉన్నా సరే చిత్తం వాటి ఎందే నిగ్రహమై నేనే చేస్తున్నాను అనే దాని లగ్నం కానీయమాక. ఎందుకంటే ఆత్మ కాక మరే ఇతర వస్తువు సత్యం కాదు. ఇక నీ చిత్తం దేని మీద ఆసక్తిని చూపించాలి, దేన్ని పొందాలి, దేని మీద ఆసక్తి చూపించాలి, దేన్ని పొందాలి. అది అంటే కోరిక లేదు. కోరిక ఎందుకు లేదు? అంత ఆత్మస్వరూపమే. పదవాకు ఆత్మస్వరూపమైన జీవుడు ఉన్నాడు, జీవుడికి ఆనందం కావాలి కదంటే లోపలే ఉంది ఆనందం. ఇక దేని మీద ఆసక్తి చూపిస్తాడు? ఇట్లా మనస్సు లగ్నం కానియకుండా చేసే పనులు కూడా మనం చాలా చేస్తూ ఉంటాం. ఊరికట్ట బయటికి వెళ్ళి అట్లా తలకాయ చూస్తే రాత్రిపూట అనుకోండి, రాత్రిపూట మనకి చందమామ చంద్రుడు కనపడ్డాడు. అయితే ఒక్కోసారి చీకటి రాత్రి అయితే నక్షత్రాలు కనపడ్డాయి. ఊరికట్ట చూసాం, ఆహా అనుకున్నాం. ఏముంది అక్కడంటే అది కనపడ్డాయి చూసాం. మనస్సు దాని యందు లగ్నం కాలేదు, కనపడ్డాయి కాబట్టి చూసాం. అట్లాగే ఒక పెద్ద పార్క్ లాంటి ఎన్నో చెట్లు కనపడుతున్నాయి, ఎన్నో పువ్వులు కనపడుతున్నాయి, చూసాం అంతే. ఒక్కొక్క దాన్ని బట్టి ఇదేం పువ్వు ఇదేం చెట్టు అంటే అప్పుడు లగ్నం అయినట్టు. అలాగే ఊరక చూస్తున్నాం, ఒక్కసారి ఇట్లా ఏదో లోపల ఏదో ఆలోచించుకుంటే ఇక్కడ కళ్ళు ఇట్లా ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి, శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉంటాయి. అప్పుడు ఏం చూస్తున్నాడు అంటే ఏమి చూడాలో ఏదో ఊరికి కళ్ళు మట్టుకు అట్లా పెట్టింటాయి. అటువంటి స్థితి అనమాట అండి. దేని మీద ఆసక్తి ఉండక్కర్లేదు. ఎందుకనంటే నువ్వు ఏ ఫలాన్ని ఆశించటం లేదు, నీకు ఏం అవసరం లేదు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఊరకు ఉన్నట్టు ఉంటుంది. పనులు జరుగుతాయా జరగవా అంటే జరుగుతాయి. ఎట జరుగుతాయంటే ఎటగో జరుగుతాయి. ఆలోచన లేకుండా జరుగుతాయి, ఎట జరుగుతాయి ఆలోచన ఉంటుంది. ఏముండదు? అహంకారం ఉండదు. నేను ఆలోచించాను, నేను పని చేశాను, నేను అనేటువంటి అహంకారం లేకుండా పని జరుగుతూ ఉంటుంది. పని చేయడానికి కావాల్సిన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అది లగ్నం కాకుండా చేయడం అంటే అహంకారం రాకుండా చేయడం. శ్రీరాముడు ప్రశ్న వేస్తున్నాడు, భగవాన్ మీ మాటలు గంభీరంగా ఉన్నాయి, అగ్నిలో చల్లదనం,
జలంలో జలంలో కాల్చేతనం ఎట్లా ఉండటానికి వీల్లేదో అగ్నిలో చల్లగా ఉండదు, నీళ్లలో వేడి ఉండదు. అట్లా నిత్యమైన దానిలో అనిత్యమైనది ఎట్లా పుడుతుంది? ఇది హేతువాదం, సిద్ధాంతపరమైన చర్చ అండి. ప్రపంచం ఎట్లా పుట్టింది అని అడిగేవాడి కోసం పరమాత్మ నుంచే ప్రపంచం పుడుతోంది అని చెప్పాలి. పరమాత్మ నుంచి ప్రపంచం పుడితే ఏంటి? పరమాత్మ కొంచెం తగ్గి తనలో నుంచి ప్రపంచాన్ని బయటికి తీసినందువల్ల ఆయన కొంత 99% ఉన్నాడు పరమాత్మ, కానీ 1% పరమాత్మ చెడిపోయినాడండి. అట్లాగా కాదు, 100% పరమాత్మ 100% పరమాత్మగానే ఉన్నాడు. పైపోయి ఏదో వచ్చినట్టు కనపడింది, నిజంగా పరమాత్మలో ఏం లోపం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మకు లోపం లేకుండా ఉంది, పరమాత్మలో నుంచే వచ్చింది అంటే నిజంగా రాలేదు అని చెప్పాల్సి వస్తుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అటువంటి విషయాన్ని రకరకాలుగా వివరిస్తున్నారు. వివరిస్తే శ్రీరామచంద్రుడు అడిగారు, ఎట్టా వస్తుంది? అగ్నిలో చల్లతనం, నీళ్లలో వేడితనం ఉండటానికి వీలైనట్టుగా నిత్యమైన దానిలో అనిత్యమైనది ఎట్లా పుడుతుంది? ఇదండి పెద్ద సమస్య. అన్ని శాస్త్రాల్లో, అన్ని సిద్ధాంతాలు, అన్ని మతాల్లో ఇదే సమస్య. దేవుడు ఉన్నాడు, అందరూ ఒప్పుకుంటున్నారు. దేవుడు సృష్టి చేసి ఉండారు, ఎందుకంటే వేరెవరు లేరు. ఒకవాడు ఎవడు ఉన్నాడంటే దేవుడితో సమానంగా ఇంకోడు ఎవడు ఉన్నాడు అనాల్సి వస్తుంది, కుదరదు. దేవుడే సృష్టి చేశాడు, సరే, అది కూడా అందరూ ఒప్పుకున్నారు. ఎట్లా చేశారు? దేవుడికి సృష్టికి సంబంధం ఏంటి? ఆయన మారిపోయి చేశాడా, మారకుండా చేశాడా? కోరికతో చేశాడా, కోరిక లేకుండా చేశాడా? ఆయన కంటే వేరుగా ప్రకృతి ఒకటి ఉంటే దాన్ని మార్చాడా? ప్రకృతి కూడా ఆయనలో నుంచే వచ్చిందా? వచ్చిందంటే అంతకుముందు ప్రకృతి ఆయనలోనే ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. వాటికి సందర్భానుసారంగా రకరకాల సమాధానాలు కూడా చెప్తూ ఉంటారు. అందుకని గట్టిగా అడిగితే ఏంటి, ఇంతకుముందు అసలు లేనే లేదు, సృష్టి కనిపిస్తుంది, అసలు లేదు. ఆ లెవెల్ నుంచి పెట్టి, అసలు సృష్టి జరగనే లేదు అన్న లెవెల్ నుంచి పెట్టి బ్రహ్మం ఉన్నాడు, బ్రహ్మంలో నుంచి అలా మనస్సులాగా ఒకటి వచ్చింది మొట్టమొదట, అది చెదిరి అందులోంచి ఆకాశం వచ్చింది, తర్వాత వాయువు వచ్చింది, పంచభూతాలు వచ్చినాయి, ప్రపంచం అంతా వచ్చింది. ఆ రకమైన సృష్టి అనేక రకాలుగా చెప్తుంటారు సందర్భానుసారంగా ఒక్కొక్క రకంగా. ఇప్పుడు శ్రీరామచంద్రుని ప్రశ్న ఏంటంటే అదంతా నిజమే, ఏదో రకంగా పరమాత్మ సృష్టి వచ్చింది. ఇందా చెప్పిన సముద్రం ఉదాహరణ తీసుకుంటే, సముద్రంలో అలలు వస్తున్నాయి, నీళ్లు మారకుండానే నీళ్ళలో కదలకు కనపడుతోంది. కానీ నీటి యొక్క అసలు స్వభావం ఏంటి? ఆ నీరు ఏదో ఉప్పుగానో తీయగానో ఏదో ఉంటుంది అనుకోండి, ఆ స్వభావం మారదు. నీళ్ళని చెంబులో తీసుకుంటే చెంబులో పడుతుంది, గ్లాసులో తీసుకుంటే గ్లాసులో పడుతుంది, అదొక స్వభావం. ఆ స్వభావం మారదు. నీటి యొక్క స్వభావం మారకుండానే అలలు కనిపిస్తున్నాయి. అట్లాగే పరమాత్మ లేక పరబ్రహ్మము నుండి ఈ ప్రపంచం వచ్చినట్లయితే, పరబ్రహ్మం మారకుండా ఈ ప్రపంచం వచ్చినట్టు కనపడుతూ ఉన్నట్లయితే, పరబ్రహ్మం యొక్క లక్షణాలే దీనికి రావాలి కదా. నీటి యొక్క లక్షణాలు అలలో ఉన్నట్టు, పరబ్రహ్మం యొక్క లక్షణం ఏంటి? నిత్యం. మరి అందులోంచి అనిత్యమైనది ఎట్లా పుడుతుంది? ప్రపంచం అనిత్యంగా ఉంది. ఇది ప్రశ్న అండి, సిద్ధాంతపరంగా చాలా గొప్ప ప్రశ్న. సమాధానం ఏంటంటే దీనికి సరైన సమాధానం లేదు. ఎట్ట చెప్పాలంటే ఏదో చెప్పాలి, దానికి మాయ అని. నిజంగా ఇది అనిత్యమైంది నిజంగా లేదు కాబట్టి పరమాత్మకి ఏం లోపం లేదు, అసలు పరమాత్మ నుంచి పుట్టినట్టు కనపడుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ చూద్దాం ఏం చేస్తారు. దాని నుండి ఇంద్రియ మనస్సులకు వేరైన పరబ్రహ్మం ఎక్కడ? దాని నుండి పుట్టిన క్షణభంగురాలైన ఈ పదార్థాలు ఎక్కడ? ఒకవేళ నామరూపాలన్నీ బ్రహ్మములో నుండే ఉత్పన్నమైతే అవి కూడా బ్రహ్మంలాగే ఉండాలి కదా. బ్రహ్మం నిర్వికారం కాబట్టి జగత్తు కూడా నిర్వికారంగానే ఉండాలి కదా. లేదండి ప్రశ్న. వశిష్ఠ మహర్షి సమాధానం చేస్తున్నాడు, పాపరహితుడా, సముద్రంలో జలం అలల రూపంలో స్ఫురించినట్లు ఈ సమస్తము బ్రహ్మములోనే స్ఫురిస్తోంది. చాలాసార్లు వచ్చింది ఉదాహరణ. బ్రహ్మం మారకుండానే ఏదో చలనం వచ్చి మారినట్టు అనిపిస్తోంది సముద్రం అలల ఉదాహరణ. సముద్రంలో ధూళి లేనట్లు, ధూళి అంటే మట్టి లేనట్టు, బ్రహ్మంలో మాలిన్యం లేశం కూడా లేదు. ఓ రాఘవ, అగ్నిలో ఉష్ణత్వం తప్ప అన్యమేమి ఉండనట్లు ఈ బ్రహ్మములో
ఇతర కల్పనలు ఏవీ లేవు, వికారం కూడా లేదు, వికారం లేదు అని స్పష్టంగా చెప్పారు. అంటే నేను చెప్పిన సమాధానం ఏంటి? నిర్వికారమైన పరమాత్మలో వికారమైన ప్రపంచం ఎట్లా వచ్చింది? వికారం లేదు అంటారు. నిత్యమైన దానికి అనిత్యమైతే అంటే అనిత్యం లేదు, ఉన్నదంతా పరమాత్మ. ప్రపంచం ఉంది కదా అని ప్రశ్న ఇస్తే ఆ సందర్భానుసారంలో అనిత్యము అని చెప్తాం మొదలు పెట్టాం. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి? ఇట్లా లోతుగా ప్రశ్నలు అడిగితే అసలు ప్రపంచం లేదు, ప్రపంచం లేదు కాబట్టి నిత్యం అనిత్యం అనే ప్రశ్న లేదు. ఇంకా ప్రపంచం పుడితే కదా నిత్యం అనిత్యం అని ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పడానికి వీలైన విషయం. ఇక్కడ ఏం చెప్పారు? బ్రహ్మంలో ఇతర కల్పనలు ఏమీ లేవు, వికారం కూడా లేదు, అందువల్ల అసలు ఏంటి అసలు ఏం పుట్టలేదని అనుకోవాలి. శ్రీరాముడు హే బ్రహ్మం, పరబ్రహ్మం దుఃఖరహితమైంది కదా, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి సందేహం లేదు. పరబ్రహ్మం దుఃఖరహితమైంది కదా, మరి దాని నుండి వచ్చిన ఈ జగత్తు దుఃఖమయమై ఉండాలి. ఇందాక నిత్యం అనిత్యం అని ప్రశ్న వేశారు. నిత్యమైన దాంట్లో వచ్చింది అనిత్యం ఎట్లా అవుతారు? ఇప్పుడు అదే ప్రశ్న కొంచెం మార్చి పరబ్రహ్మం దుఃఖరహితం, ఆనందం, అందులో నుంచి దుఃఖంతో కూడినటువంటి ప్రపంచం ఎట్లా వచ్చింది? కనుక ఈ విషయాన్ని మరొక మారు తెలియజేయండి. మీ వాక్యాన్ని సరిగా తెలుసుకోలేకపోతున్నాను. శ్రీరాముడు నేను వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నా, మరొక మారు తెలియజేయండి. అంటే మీరు చెప్పే తప్పు అని నేను అంటలా, విమర్శించడం ఖండించడం చేయటంలా, నాకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఇది పరిప్రశ్న అంటారండి. పరిప్రశ్న, భగవద్గీతలో పరిప్రశ్న అన్నమాట వాడతారు. అంటే మళ్ళీ 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 మీకు సమాధానం అంటే సందేహం తీరే వరకు, బాగా అర్థమయ్యే వరకు అడగచ్చు. ఎట్లా అడగాలి? నాస్తికవాదులు, హేతువాదులు వచ్చి తప్పు నిరూపించడం కోసం రకరకాల ప్రశ్నలు వేస్తారా? అట్లా కాదు. మీరు చెప్పిందని అర్థం చేసుకోవడం కోసం ప్రశ్నలు వేస్తున్నాను. అది తేడా. అర్థం చేసుకోవడం కోసం వేసే ప్రశ్నలు అవేమో ఇది తప్పు, మీరు చెప్పే తప్పు నిరూపించడం కోసం వేసే ప్రశ్న. ఆ తేడా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు మళ్ళీ అదే ప్రశ్న ఇంకొక రకంగా అడిగాడు. ఏమని అడిగాడు? బ్రహ్మము దుఃఖరహితం అంటే ఆనందం, ఎప్పుడు ఆనందమే, అందులోంచి దుఃఖం ఎందుకు వస్తుంది ప్రపంచం అంటే చూడాలి. శ్రీరాముడు వాల్మీకి మహర్షి వచ్చాడు అంటే వశిష్ఠుడికి ఇంకా మొదలు పెట్టలేదు, మధ్యలో ఏదో కొంత ఈయన ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. శ్రీరామచంద్రుడు ఈ విధంగా ప్రశ్నగానే మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు అతనికి ఉపదేశించడానికి ఉపాయాన్ని ఆలోచించాడు. అరే ఎంత చెప్పినా ఆయనకి అర్థం కావట్లేదు. ఎట్లా పరమాత్మ సృష్టి రాలేదు అన్న అర్థం కాదు, వచ్చింది అంటే ఎట్లా వస్తుంది? నిత్యంలో నుంచి అనిత్యం, ఆనందంలో నుంచి దుఃఖం ఎట్లా వస్తుంది? ఇట్లా అడుగుతున్నాడు. రాలేదు అని చెప్తే అర్థం కావట్లేదు, వచ్చింది అని చెప్తే అర్థం కాదు, ఎట్లాగా అని ఆలోచిస్తున్నాడట వశిష్ఠ మహర్షి. ఇట్లా అనుకున్నాడు. రామచంద్రుని బుద్ధి ఇంకా పూర్తిగా ప్రకాశం పొందలేదు, కొంత నిర్మలత్వాన్ని పొందింది, కొంత నిర్మలత్వాన్ని పొందింది, పూర్తిగా వికసించలా, కొంత నిర్మలత్వాన్ని. అంటే ఏంటి? జ్ఞానానికి ముందే మహా నిర్మలమైన స్వరూపం. ఈ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే క్రమక్రమంగా నిర్మలత్వం పొందుతుంది. జ్ఞానంలో ఆసక్తి కోవడం ముందు మనసులో ఉన్న మలినాన్ని తీసేసి తర్వాత జ్ఞానాన్ని దృఢపడేది చేస్తుంది. ఇప్పుడిప్పుడే పరబ్రహ్మ ఇప్పుడిప్పుడే పరవస్తువునందు ప్రవేశపెట్టబడుతోంది. ఏది? శ్రీరామచంద్రుడి మనస్సు. కానీ పూర్ణ పరిపాకం లేని వారి విషయంలో ఇదంతా బ్రహ్మం అనే వాక్యం అంతగా శోభించదు. నేను అనుకుంటున్నాను, నేను ఏదో కష్టపడి చెప్తున్నాను. కానీ శ్రీరామచంద్రుడు మళ్ళీ ఫండమెంటల్ క్వశ్చన్, పునాదిలో ఉన్నటువంటి మామూలు క్వశ్చన్, సాధారణమైన క్వశ్చన్, ఎట్లా పుడితే రెండు ఒకటి కావాలి కదా, ఇది అడుగుతున్నాడు. పుట్టలేదని చెప్పినా అర్థం చేసుకోడు. మరి పుట్టింది అందామా, అది ఇది రెండు ఒకటే ఉండాలి కదా అంటాడు. ఎట్లాగూ అని ఆలోచించి ఇట్లా అనుకుంటున్నట్ట. పూర్ణ పరిపాకం ఇంకా పూర్ణంగా రాలేదు ఆయనకి. లేని వారి విషయం ఇదంతా బ్రహ్మం అనే వాక్యం అంతగా శోభించి, ఇదంతా బ్రహ్మం, ఇదంతా ఇంకా చాలాసార్లు చెప్పాడు. పుస్తకం అంతా దాదాపుగా అదే. ఇప్పుడు అనుకుంటున్నాడు, అరే చెప్పాను కానీ ఇంకా బాగా పట్టట్లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తున్నట్ట. దృశ్య ప్రపంచం కలుగజేసే భోగాల్లో దృష్టి కలవాడు దృశ్యాన్నే భావిస్తూ ఉండటం చేత తత్వజ్ఞానాన్ని తెలిపినా
అందులో నుండి జారిపోతాడు. ఇది నిజంగా శ్రీరామచంద్రుడు ఇట్లా అన్నాడు అని శ్రీరామచంద్రుడు యొక్క స్థితిని తెలిపి చేయడం కాదండి. సాధకులందరూ అంటే మనందరం కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఉన్న మాటలు. అంతా బ్రహ్మం ఇప్పుడు రాష్ట్రం పుస్తకం ఏంటి ఆయన ఇంటగా చెబుతూ ఉన్నా మళ్ళీ మళ్ళీ సందేహం కలిగి ఎట్లా అవుతుందో శ్రీరామచంద్రుడు ప్రశ్నించాడంటే శ్రీరామచంద్రుడు అని కాదు, మనకు వస్తే ఎట్లాంటి ప్రశ్నలు. మనకు వచ్చే ప్రశ్నలు శ్రీరామచంద్రుడు ముఖతంగా అడిగించి ఏం చెప్తున్నాడంటే కొంత పరిపాకం కలిగితే గాని అది అర్థం కాదుట. భోగాల్లో దృష్టి కలవాడు, ఇలా ప్రపంచంలో ఏదో ఉన్నాయో అనుభవించాలనుకునేవాడు దృశ్యాన్ని భావిస్తూ ఉండటం చేత దృశ్యంలో ఉన్నది కావాలి, అది కావాలి, అది ఇది 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 బాగుంటుంది ఇది కావాలి ఇట్లా ఆలోచించేవాడు తత్వజ్ఞానాన్ని తెలిపినా అందులో నుండి జారిపోతాడు. అక్కడ పట్టుకోలేదు. ఇది జరుగుతున్నది. తత్వజ్ఞానాన్ని తెలిపినా అందులో నుండి జారిపోతాడు. ఉత్తమ దృష్టి కలిగిన వారికి ప్రాపంచిక విషయాల మీద ఇచ్చ ఉండదు కాబట్టి ముందే ప్రపంచంలో ఏ విషయం మీద కోరిక లేకుండా పోతే అప్పుడు వాడు మనసు ఎట్లా ఉంటే శుద్ధంగా ఉంటుంది. క్లీన్ స్లేట్ అంటాం, బాగా జరిపినటువంటి పలక లేదా బ్లాక్ బోర్డ్ లాగా. అప్పుడు ఏమి రాస్తే అదే నిలబడుతుంది. అంతకుముందే సార్ గజిబిజిగా అన్ని రాసి వాటి మీద రాసింది కూడా కనపడదు. అట్లా అంతకుముందే కోరికలు పోయి ఉంటే అటువంటి వాడికి సర్వం బ్రహ్మ అని చెప్పి అర్థం అవుతుంది. ఉత్తమ దృష్టి కలిగిన వానికంటే మంచి వైరాగ్యం కలిగిన వానికి ప్రాపంచిక విషయాల మీద ఇచ్చ ఉండదు కాబట్టి సర్వం బ్రహ్మ అనే సిద్ధాంతం తగిన సమయంలో అతడికి తెలియబడుతుంది. కనుక శిష్యుణ్ణి శమధమాది గుణాల చేత పరిశుద్ధునిగా చేయాలి, శమధమాది గుణాల చేత పరిశుద్ధునిగా చేయాలి అంటున్నారు. శమధమాది గుణాల చేత పరిశుద్ధుడు ఏంటి? శమధమాది గుణాలు మనం ఇంతకుముందు చూసి ఉంటాం. ఎక్కడ సాధన చతుష్టయ సంపత్తి అనే దాకా వస్తుంది. శమము, దమము, శ్రద్ధ, ఉపరతి, తితిక్ష అనేది వస్తాయి. ఆ గుణాలు జ్ఞానానికి పూర్వం ఉండవలసినటువంటి లక్షణాలు. ఇక్కడ ఈయన ఇప్పుడు అనుకుంటున్నాడు కొంత ఇంత భాగం చెప్పినాక ముందు శమధమాది గుణాలు బాగా ఉంటేనే గాని ఈ సర్వం బ్రహ్మ అనే బోధ చక్కగా పట్టుకోడు. అందువల్ల శిష్యుని శమధమాది గుణాల చేత పరిశుద్ధునిగా చేయాలి. తర్వాత ఇదంతా బ్రహ్మమే అని చెప్పాలి. అది తర్వాత చెప్పాలి, ఇదంతా బ్రహ్మమే అని చెప్పాలి. ఆ పైన ఆ బ్రహ్మము నీవే అని బోధించాలి. ఈ పద్ధతి ఇట్లా ఉందనుకుంటాడు. ముందు అధికారి, అర్హత, తర్వాత సర్వం బ్రహ్మ, తర్వాత నువ్వే ఆ బ్రహ్మం. పూర్తి అజ్ఞానికి కానీ కొంత మాత్రమే తెలివి కలవానికి కానీ సర్వం బ్రహ్మ అని బోధిస్తే అతన్ని నరకంలోనికి తోసేసినట్లే. అదే పూర్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పేవాడు, జ్ఞానాన్ని అందరికీ ఉపదేశించకూడదు అని. ముందు చాలా అర్హతలు కలిగినాయా లేదంటే అప్పుడు చెప్పాలి అని పద్ధతి. పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మనకి ఇవి ఇట్లా పుస్తకాలు వచ్చినాయి, టీవీలో ఉపన్యాసాలు వస్తున్నాయి, ఇంకా లిటరేచర్ చాలా దొరుకుతుంది, ప్రింట్ బుక్స్ ఏవైతే కూడా దొరుకుతుంది. దాని పద్ధతి ఏంటంటే ముందు కొంత అర్హత కలిగిన విషయం చెప్తే చక్కగా అర్థుకుంటున్నారు. సరే, ఏం చేస్తున్నాడు? శిష్యుల్ని పరీక్షించకుండానే జ్ఞాన ప్రదానం చేసేవాడు ప్రళయకాల పర్యంతం నరకాన్ని పొందుతాడు. గురువు గారిని కూడా చెప్తున్నాడు. గురువు శిష్యుని పరీక్షించకుండానే జ్ఞానం చెప్తే వాడు ప్రళయకాల పర్యంతం నరకాన్ని పొందుతాడు. ఎవరు? గురువు. సరే, ఇది మధ్యలో ఎవరికి బోధించాలి అనే అర్హతల గురించి మొట్టమొదటిలో చెప్పవలసిన విషయం అయినా సరే మధ్యలో మళ్ళీ ఉంచాలి. అలా వదిలేస్తున్నారు. ఈ విధంగా విచారించి
అజ్ఞానాన్ని నశింపజేయడంలో భూమికి భాస్కరుడు లాంటి వాడైన మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు తిరిగి శ్రీరాముడితో ఇట్లా అన్నాడు. వశిష్ఠుడు, పాపరహితుడమైన రామా, జగత్తులో కళంకం ఉన్నది లేనిది తరువాత సిద్ధాంత చర్చల కాలంలో చూసుకుందాం. సిద్ధాంత చర్చలు వేరే అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆచరించి కొంచెం అభ్యాసం చేసుకో. సిద్ధాంతం తర్వాత చూద్దాం. సిద్ధాంతం అంటే ఏంటి? ఎట్లా పుడుతుంది బ్రహ్మంలో? ఇది ఒక సిద్ధాంతపరమైన ప్రశ్న. ఆచరణ అభ్యాసం కోసం చేసే ప్రశ్నలు ఎట్లా ఉంటాయి? అయితే కూడా సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, అంతా బ్రహ్మమే, నాకు అంత ప్రపంచాన్ని శరీరం నేను ఏం చేయాలి అన్నారు. అది అభ్యాసం కోసం. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి ఇట్లా ధ్యానించు. ప్రపంచం లేనే లేదు అని ధ్యానించు. ఇటువంటి ఏవో చెప్తారు ఆచరణలో. అట్లా కాకుండా అసలు ఎట్లా పుడుతుందండి అంటే అది సిద్ధాంతపరమైన ప్రశ్న. అప్పుడు సిద్ధాంతాలు చర్చించుకున్న తర్వాత అప్పుడు చెప్తానులే అన్నట్ట. అప్పుడు నీవే స్వయంగా తెలుసుకోగలవు, నీకే తెలుస్తుంది. ఇంద్రజాలికుడు మాయ చే సత్తును అసత్తుగాను, అసత్తును సత్తుగాను చేసేటట్లు ఆత్మ తన మాయ చేత ఘటాన్ని పటంగాను, పటాన్ని ఘటంగాను చేస్తుంది. అయినా సరే చెప్పాలి జరిగినాక చెప్తున్నారు కొంచెం బాగా అర్థమయ్యేటట్టుగా. అదే విషయం కొత్తదేమో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయకండి. అదే విషయం ఇంద్రజాలికుడు అంటే గారిడేవాడు, మెజిషియన్ ఏం చేస్తున్నాడు? మాయ చేత సత్తును అసత్తుగాను, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు స్టేజ్ మీద. సత్తును అసత్తుగాను, అసత్తును సత్తుగాను చేసేటట్లు ఆత్మ తన మాయ చేత ఘటాన్ని పటంగాను, పటాన్ని ఘటంగాను చేస్తుంది. ఘటం పటం అనేది పూర్వం ఏదో వాడుక భాషలో ఊత పదాలలాగా చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఎక్స్ వై అన్నారు. ఎక్స్ మనిషి ఎక్స్ ఉన్నాడు, ఇంకోటి వై ఉన్నాడు. ఎక్స్ వై కాదు, వై ఎక్స్ కాదు అన్నట్టుగా ఇక్కడ ఘటము పటం. తన మాయ చేత ఘటాన్ని పటంగాను, ఘటం అంటే కుండ, పటం అంటే వస్త్రం, బట్ట, ఘటాన్ని పటంగాను, పటాన్ని ఘటంగాను చేస్తుంది. ఇది మాయా, ఇంద్రజాలికుని యొక్క మాయా. మేరు పర్వతం మీద నందనవనాన్ని సృష్టిస్తుంది. పర్వతం మీద అంతా రాయి రప్ప ఉంటే అక్కడ నందనవనం అంటే పెద్ద ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి పెద్ద గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్. ఇక్కడ మేరు పర్వతం మీద శిలలపై లతలను మూలిపిస్తుంది. శిలలపై పెద్ద రాక్స్, రాళ్ల మీద తీగలు గుట్టుకొస్తాయి. ఆకాశంలో వనాన్ని కనిపిస్తుంది. ఆత్మ యొక్క అపూర్వ సృష్టిని ఏమని వర్ణించవచ్చు? అది సుఖస్వరూపంలో దుఃఖం ఎట్లా వస్తుంది, నిత్యంలో అనిత్యం ఎట్లా వస్తుంది అనే దాన్ని ఇక్కడ చెప్తున్నారు. వర్ణించడానికి వీల్లేదయ్యా, దాని ఇష్టం. ఎవరు? మాయా. ఇంద్రజాలికుని మాయ చేత ఎంత జరిగినట్లు ఆత్మ తన మాయ చేత మాయ మాయ చేతనా రైట్ సార్, నాకు ఇప్పుడు అర్థమైంది అంటారు అనుకోండి. అదొక భ్రమ. ఎందుకంటే మాయా అన్న మాటకి అర్థం ఏంటంటే చెప్పడానికి వీళ్ళది. ఏమో అని చెప్పడం బదులు మాయా అని మాట పడారు. తన మాయ చేత ఈ ప్రపంచం ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుందంటే ఓహో అనిపిస్తుంది. అసలు మాయ ఎట్లా వచ్చిందంటే ఏమో అంటే చెప్పడానికి వీల్లేని విషయం ఏదో రకంగా బోధించడం కోసం ఈ మహర్షులు, పరమాత్మ చెప్పిన వాళ్ళు, పరమాత్మ జ్ఞానాన్ని బోధించిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడాలి. మనం చెప్పడానికి వీల్లేని దాన్ని చెప్పడం చాలా కష్టమైన పని. ఆ పనిని చేస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాల వలె, పూల తోటలో పూల వలె పరమాత్మలో ఈ జగత్తు ఒకప్పుడు పూర్ణంగాను, మనకప్పుడు అల్పంగాను వ్యక్తం అవుతుంది. ఒకప్పుడు బాగా వస్తుంది, ఒకప్పుడు తక్కువగా వస్తుంది, ఇంకొకప్పుడు అసలు వ్యక్తం కాకుండా ఉంటుంది. అనంత దేశ కాలయుతమైన ఆత్మలో విచిత్ర దృశ్య రచనా శక్తి, విచిత్రమైన దృశ్యాన్ని సృష్టించే శక్తి ఒక మూల కాంతిస్తూ ఉంటుంది. ఒక మూల, ఎక్కడో ఒక మూల ఉంటుంది. సముద్రంలో ఈ ఉదాహరణ చెప్పుకోండి. సముద్రంలో ఒక మూల అలలు వస్తూ ఉంటాయి, మనకు కనిపిస్తుంటాయి. అలలో ఇక్కడ భూమి దగ్గరలో మనం చూస్తుంటే కొంచెం లోతుగా 1-2 కిలోమీటర్లు అక్కడ ఒక పడవ వేసుకొని లోపలికి వెళ్తే అక్కడ ఏమి ఉండదు, అలలు కనపడవద్దు అక్కడ. అట్లా ఇక్కడ ఒక మూల ఎక్కడో ఉంటుంది. సముద్రం
తనలో పుట్టిన అలల్ని తాను తిరస్కరించకుండా ఉండేటట్లు తనలో ఉత్పన్నమైన ఈ రచనని ఆత్మ తిరస్కరించదు. తనలోనే ఎందుకో వచ్చింది, ఎట్లాగో వచ్చింది అవునే అంటుంది. ఆత్మ తిరస్కరించదు. కనుక ఓ రామ, హర్ష అమర్ష విస్మయాలకు తాగెక్కడ. హర్షం అంటే సంతోషం, అమర్షం అంటే కోపం, విస్మయం అంటే ఆశ్చర్యం. హర్ష అమర్ష విస్మయాలకు తాగెక్కడ అంటే ఏ విధమైన ఇమోషన్స్ అన్నమాట, ఉద్రేకాలు, మనస్సులో చలనాలు, డిస్టర్బెన్సెస్, వికారాలు ఏమి ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అంతా అదే. బంధస్థానమైన ఈ సంసారం అనే వృక్షాన్ని వివేకం అనే ఖడ్గం చేసి ఛేదించి కట్టు నుండి విడిపడిన గజరాజంలాగా ఈ ప్రపంచంలో విహరించు. అంటే ఇది సారాంశం ఏమొస్తుందంటే, ఎందుకు ఎందుకు ఏమిటి అనే మాటలు మరీ గట్టిగా అడగద్దాం. మాయ చేత అని చెప్పు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు లేదు. ఎందుకు వచ్చింది, మరి నేనేం చేయాలి? సరైన ప్రశ్న, ఆచరణాత్మక ప్రశ్న. నేనేం చేయాలి చెప్పు. నేనేం చేయాలి అంటే చెప్పాడు, ఈ సంసారం అనే వృక్షాన్ని వివేకం అనే ఖడ్గం చేతి ఛేదించి, సంసారం ఎట్లా పుట్టింది ఛేదించడం. ఎట్లా ఛేదించడం? లేనే లేదు, ఉండటానికి వీల్లేదు, ఊరికే అట్లా వస్తుపోతోంది. వచ్చిన ఒకవేళ విధంగా ఉన్నా నా యొక్క ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి హాని లేదు, అది ఎంత ఛేదించినా నాకు చలనం లేదు. ఈ విధంగా ఆలోచించి ఆ ప్రపంచాన్ని ఖండించవచ్చు వివేకం అనే ఖడ్గం చేత. భౌతికంగా తీసేయలేము. మాయ చేస్తున్నాడు ఇంద్రజాలికుడు. ఇంద్రజాలికుడు మాయ చేస్తున్నప్పుడు కూడా మనిషిని పడుకోబెట్టాడు టేబుల్ మీద. ఒక రంపం లాంటిది తీసుకొని పరపర కోసేస్తున్నాడు. అయ్యో 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 అనుకుంటున్నాం మనం. మనిషిని కోసేస్తున్నాడు, ముక్కలు అయిపోయినాడు కదా. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరు చూస్తే భయపడి ఆడవచ్చు కూడా. కాస్త కూస్తో గారిడి అంటే మ్యాజిక్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా వాళ్ళు వేస్తున్నట్టు నిజంగా చంపుతాడు ఏంటి మనిషి, నిజంగా మనుషులు చంపితే ఊరుకుంటారా? అట్లా ఊరికి కనిపిస్తుంది, నిజం కాదు. మరి ఏం చేస్తారు అంటే అట్లా ఏదో మాయ చేసి చూపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం కూడా ఉంటుంది. అంటే ఏమన్నట్టు, అక్కడ నిజంగా మనిషిని కోస్తూ ఉన్నట్లు కళ్ళకు కనిపించినా వివేక దృష్టి చేత, వివేకం అంటే డిస్క్రిమినేషన్, మనస్సును బుద్ధిని ఉపయోగించి నిజమా అబద్ధమా అని చూచేటటువంటి శక్తిని వివేకం అంటారు. బుద్ధిని ఉపయోగించి నిజమా అబద్ధమా అని నిర్ణయించుకోవడం. కళ్ళు చూపించినంత నిజమే కాదు, బుద్ధి చేత నిర్ణయించడం, దాన్ని వివేకము అన్నాడు. ఇప్పుడు గారిలో రంపం పెట్టి మనిషిని పరపరా పోస్తుంటే నిజమా అబద్ధమా, కళ్ళేమో నిజమే చెప్తుంటాయి. వివేకం ఉంటుంది మన చాలా మందికి. ఆ వివేకం ఏం చెప్తుందంటే, ఇది గారడీ నాయన, ముందు తెలుసు మన గారడీ చుట్టానికి వచ్చామని. అట్లా కాకుండా ఇక్కడ ఏదో యుద్ధం జరుగుతోంది, ఒకళ్ళు చంపుకుంటున్నారు, పోయి చూద్దామా అంటే భయపడతామా. మనకెందుకు, మన మీద కూడా ఎంత ఉంటుందని. అట్లా కాదు, గారడీ అని తెలుసు కాబట్టి మనం టికెట్లు పెట్టుకొని మ్యాజిక్ షోకి వెళ్తున్నాం. అక్కడ పరపర మనిషిని కోస్తున్నాడు. వివేకం ఏం చెప్తుంది, అబ్బా నిజంగా ఎక్కడికి వస్తాడని పోయాడండి, వస్తే ఊరుకుంటారా? మనుషులు చెప్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా, వాడికి పోలీసులు పట్టుకెళ్ళరు, ఇట్లా కూడా అనుకుంటాం. మరి ఎలా చేస్తున్నాడు, ఏదో మాయ చేస్తున్నాడు, బలి చేస్తున్నాడు అనుకుంటాం అంతే. అట్లా ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు కూడా ఇదంతా మాయ చేత జరుగుతోంది కాబట్టి నిజంగా ఏమీ లేదు అనేటువంటి వివేకాన్ని పెట్టుకుని ఈ సంసారం అనే వృక్షాన్ని ఖండించి కట్టు నుండి విడిపడిన గజరాజులాగా ప్రపంచంలో విహరించు. సంసారం అనే వృక్షం పోతే ఆ చెట్టు కట్టేసినటువంటి ఏనుగు స్వేచ్ఛగా బయటపడుతుంది. అట్లా స్వేచ్ఛగా విహరించు. ఏం చేసి ఇది అంటే వివేకం చేత సంసారం అనే వృక్షాన్ని కోసేసేయి, కూల్చిపడే, మురికిపాడే. అంటే మనం ఏం చేయాలి దాన్ని, ఈ శ్రీరామచంద్రుడు చెప్తే మనకు చెప్పినట్టు ఈ ప్రపంచాన్ని ఎట్లా కోసేయాలి, ఎట్లా నరికేయాలంటే వివేకం. వివేకం అంటే ఏంటి, గారిడీ చూస్తున్నప్పుడు నిజంగా జరుగుతున్నట్టున్నా కాదు అని మనం ఎట్లా బుద్ధిని ఉపయోగిస్తాము. అట్లా ప్రపంచం ఎట్లా కనపడుతున్నా, ప్రపంచం కాదండి, భగవంతుడు ఎట్లా కనపడుతున్నాడు
అవునురా అయితే ఏంటి ఏదో ఒకటి కాకపోతే నీకు కష్టం వస్తుంది కదా దానివల్ల నాకేం కష్టం రావట్లేదు, కానీ మధ్య మధ్యలో కొంచెం ఏడుస్తున్నట్టున్నావు కదా, ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు నిజమైన మార్పు లేదు. ఎట్లా చెప్పగలవు? నేను ఇట్లా ఎన్నో సార్లు ఏడ్చాను, ఇప్పుడు చూసుకుంటే ఏమీ లేదు, నాలో మార్పు రాలేదు. అందుకని మళ్ళీ కాసేపు తర్వాత ఏదో సంఘటనలు జరిగి ఏడుస్తాను, అయినా కూడా నాకు నమ్మకం ఏమని ఈ ఏడుపు కూడా ఎక్కువసేపు నిలబడదు, అది కూడా పోయేది. నా సహజ స్వరూపం శాంతం అది ఉంటుంది. ఇది దృష్టి. ఆ దృష్టితో చూస్తున్నప్పుడు ప్రపంచం అంతా గాలి ఇంద్రజాలం లాగా కనపడుతుంటుంది. ఇంద్రజాలం లాగా ఏం చేయాలి? దాన్ని ఏం చేయగలరు? వివేకం అనే దృష్టిలో చూడాలి. నిజం అనుకోకుండా వివేకం అనే దృష్టిలో దాన్ని చూడాలంటే. సరే, మళ్ళీ శ్రీరాముడు ప్రశ్న వేస్తున్నాడు. ఇట్లా ప్రశ్న సమాధానాలు చాలా వస్తుంటాయి. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను, ఇది మననం, శ్రవణం, మననం, నిధిధ్యాసన 3 మెట్లు విచారణలో. జ్ఞాన మార్గంలో ఉండే సాధన ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఒక్కొక్క మార్గంలో ఉంటుంది. కర్మ మార్గం ఉంటుంది. అందులో ఏంటంటే ముందు ఏం తెలుసుకోవాలి? వేదములలో ఏం చెప్తాడు తెలుసుకుని, వేదములలో నిన్ను ఏం చేయమని చెప్పుకోవడం ఉందో దాన్ని చెయ్యాలి. తెలుసుకోవడం మొదటి భాగం, చెయ్యటం ముఖ్యమైన భాగం. అది కర్మ మార్గం. భక్తి మార్గంలో ఏం చేయాలి? భగవంతుడు ఇట్లాంటి వాడని తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయనకి శరణాగతి పొందాలి. ఏం చేసినా సరే శరణాగతి పొందడం కుదరలేదు అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎట్లా చేయాలి? పూజ చేసు, వందనము, దాస్యము, సఖ్యము, ఇట్లాంటి నవవిధ భక్తులు అంటారు. భగవంతుడితో ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకుని రోజు కాసేపు జపం చేసుకో, నామ సంకీర్తనం చేసుకో, కాసేపు పూజ చేసుకో, ఆయన కథలు చదువుకో, ఇట్లాంటివన్నీ భక్తి మార్గం అనుకోండి. మరి ఈ జ్ఞాన పద్ధతిలో, ఆత్మజ్ఞాన పద్ధతిలో నీ సాధన ఏంటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఎందుకంటే ఆత్మ జ్ఞానం అన్నాం. జ్ఞానము అనేదంతా మనస్సులో కలిగేటువంటి భావం, చేతులతో కాళ్ళతో చేసేది కాదు. మనస్సులో కలగవలసినటువంటి అనుభవం, అంటే కొత్త మార్పు, ఒక మార్పు. అంతకు ముందున్నటువంటి దృష్టి మారి కొత్త దృష్టి రావాలి. ఇది జ్ఞానం అంటే. అది ఎట్లా వస్తుంది? శ్రవణం వినా ఏహో ఇట్లాగా అని ఉంటే కొద్దిగా మార్పు వస్తుంది, కానీ నిలబడదు. మళ్ళీ పాత వాసనలు విజృంభిస్తాయి. అందుకని ఏం చెప్పాడు? ఒకసారి వింటే 2 సార్లు వింటే చాలు. తర్వాత మననం చేయాలి. మరి శ్రవణం ఎన్నిసార్లు చేయాలంటే నీకు అనుమానం ఉన్నంత వరకు శ్రవణం చేయి. ఎన్నిసార్లు ప్రశ్నే, మళ్ళీ ప్రశ్నలు. నాకు అడగడానికి ఏం అనుమానం లేదు. అయితే గట్టి చేసుకోవడం కోసంగా మననం చేయొచ్చు. మళ్ళీ 4 సార్లు 10 సార్లు. కొంతమంది చదువుతున్నారు, వాళ్ళకి రామాయణం వాళ్ళ యొక్క అభిమాన గ్రంథం అనుకోండి. కొందరు ఉంటారు వైష్ణవులు, రామాయణం అంటే వాళ్ళకి అది భక్తితో పూజ చేసే గ్రంథం అంటారు. ఎప్పుడు రామాయణం అయిపోతే మళ్ళీ చదువుతుంటారు. కొందరు సుందరకాండ అంటారు, రామాయణంలో ఒక భాగం, దాన్ని చదువుతుంటారు. కొందరు ఎప్పుడు భాగవతం చదువుతూ ఉంటారు. కొందరు రోజు భగవద్గీత పారాయణ చేస్తుంటారు. రోజు 18 అధ్యాయాలు చదివే ఉంటారు. 18 చదవలేకపోతే రోజు 9 చదివి, రోజు 6, లేదా కనీసం రోజు 1 అధ్యాయమే చదువుకో. అట్లా ఉంటారు కొంతమంది. మళ్ళీ చేస్తుంటారు. అట్లా ఇక్కడ జ్ఞానాన్ని కూడా మళ్ళీ చేయాలి. జ్ఞానాన్ని మళ్ళీ చేయడం అంటే విన్న విషయాన్ని గట్టి చేసుకోవడం అంతే. నిన్న శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు? ప్రపంచము అనిత్యమే, నిత్యమైనటువంటి పరమాత్మ నుంచి అనిత్యమైన ప్రపంచం ఎట్లా వచ్చింది? మాయతో వచ్చింది. మాయ అంటే ఏంటి? నిజంగా రాలేదు, కానీ వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రపంచం నిజంగా లేదు. మరి నాకు ఇవాళ ఈ కష్టం వచ్చిందేంటి? కష్టం కూడా లేనిదే, అది కూడా మాయే. అబ్బా కష్టం మాయన ఎట్లా అంటామండి? మనం ఎదుర్కొంటే అక్కడ ఏదో పెద్ద కొండ కనపడుతోంది, ఆ కొండను పట్టుకొని మాయ అనొచ్చు. లేకపోతే అక్కడ ఏదో పెద్ద అడవి ఉంది, అడవిని పట్టుకొని మాయ అనొచ్చు. ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు కనుక అది మాయ అనొచ్చు. కానీ నాకు వచ్చిన కష్టం, నాకు నొప్పి పుడుతోంది, నాకు మనసులో సమస్యలు ఉన్నాయి, బాధలు కలుగుతోంది, దీన్ని మాయ అని ఎట్లా అంటాను అనాలి. ఎందుకు? అవి నిలబడటం లేదు కాబట్టి. మీ సిద్ధాంతం అది తెలియదు. అవి కూడా నిలబడటం లేదు కాబట్టి వస్తున్నాయి పోతున్నాయి. ఎన్నోసార్లు నీకు సమస్యలు వచ్చినాయి, ఎన్నోసార్లు దుఃఖాలు వచ్చినాయి, నిలబడవు. అట్లాగే ప్రాపంచికమైన సుఖాలు వచ్చినాయి, అవి నిలబడవు. నీ స్వరూపం మటుకు ఎప్పుడు చూసుకుంటే అప్పుడు అట్లా నిశ్చలంగా ఉంటుంది, అది నిలబడుతుంది. ఇది సింపుల్ అనుభవం, లాజిక్, ఇది సరిపోతుంది.
దీన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. నాకు అన్నమాట ఏదో వచ్చింది పోతుంది, గారిడి అండి ఇంద్రజాలంలో జరగలా, అట్లాగే ఏదో సమస్య వచ్చినట్టు అనిపిస్తుంది, కాసేపు ఉంటే అదే పోతుంది అనేటువంటి దృష్టి కలుగుతుంది. నేను నిజంగా బాధపడుతున్నాను దృష్టి మారి అదంతేలేండి అన్నట్టుగా ఒక దృష్టి కలుగుతుంది. నాకేం కాదు అన్నట్టు దృష్టి కలుగుతుంది. అటువంటి దృష్టిని సంపాదించుకోవడం కోసం మననము అనే ప్రయత్నం చేయాలి. మళ్ళీ 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 గట్టి చేసుకోవాలి. ఒక్కసారి విన్నాం అనుకోండి, విన్నప్పుడు చాలా బాగుందండి అంట, మళ్ళీ వెంటనే మరుపు వస్తుంది. అట్లా మరుపును తెప్పించేటువంటి శక్తి ఎక్కడ ఉందంటే వాసన. వాసనలు అంటే ఏంటి? ఇంతకు ముందు మనం అనేక సార్లు మననం చేసి, ధ్యానం చేసి, అనుభవంలో చూసుకుని, అభ్యాసం చేసి, ఆచరణలో పెట్టి, ప్రపంచంలో దాంతో నేను కలిసి నివసించి అన్ని చేసి గట్టిపరుచుకున్నటువంటి అభిప్రాయాలు. ప్రపంచం సత్యమే అనేటువంటిది మనం 1,00,000 సార్లు గట్టిగా అనుకుని మననం చేసి ఉంటాం. నేను శరీరమే అనేటువంటిది కోటి జన్మల నుంచి వచ్చి ఉంటుంది. అట్లా గట్టిపడినటువంటి దాన్ని తీసేసేయడం కోసం ఏం చేయాలంటే కొత్త జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. ఒక్కసారి తెలుసుకోగానే రైట్ అంటే మంచి ఫస్ట్ స్టెప్. అది రైట్ అన్నమాట. రైట్ కాకపోతే ప్రశ్నేశాడు. విన్నది నిజమే అని అనిపిస్తే తర్వాత గట్టి చేసేటువంటి ప్రయత్నం. అందులో ఒకటి మననం. మననం తర్వాత నిధిధ్యాసన అన్నాడు. నిధిధ్యాసన అంటే అట్లా ఆగి చూడటం, ఆలోచిస్తూ నిజమే కదా అన్నప్పుడు మనస్సు నిండా భావం నిండి అట్లా ఆగిపోతుంది. అదే భావం కాసేపు నిలబడి ఉంటుంది. అంటే 10 మాటలు వాడకుండా మాటలతో తనతో తాను మాట్లాడుకున్నట్టుగా ఉంటే మననం. మాటలు కూడా ఆగిపోయి అట్లా నిలబడిపోతే దానిని నిధిధ్యాసన లేక ధ్యానము అంటాం, లేక భావము అంటాం. భాష లేని భావము. దీని నుంచి ఆత్మారామ పుస్తకంలో చాలా మనం చర్చించుకున్నాం. ధ్యానం అంటే నిధిధ్యాసన అంటే అది చేస్తానే నిధిధ్యాసన అన్నాడు, ఒక భావాన్ని నిలబెట్టుకోవడం. ఇట్లా శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేటువంటి ప్రయత్నాల చేత దీన్ని గట్టిపరుచుకుంటూ ఉండాలి. దీన్ని ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదించి నా స్వరూపం ఇది అని తెలుసుకుని కట్టు నుండి విడిపడిన గజరాజులాగా ఈ ప్రపంచంలో విహరించు. ఇక్కడ వివేకం అన్న మాట కదండి, కోసేసి ప్రపంచాన్ని కోసేసి ఇది ఆచరణలో ఎట్లా చేయాలి అంటే ఏంటి? మనం ఏం చేయాలి? ఇది సరైన ప్రశ్న. ఇట్లా చేసుకుని శ్రవణ మనన నిధిధ్యాసన చాలా గట్టిపరుచుకొని నువ్వు స్వేచ్ఛను పొందు. సరే, శ్రీరాముడు మళ్ళీ ప్రశ్న. ఓ మహాత్మా, అనంతమైన ఆత్మతత్వం ఒక మూల ఈ జగత్తు ఉంది అనడంలో అర్థమైంది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చింది మనం చదివినప్పుడు, ప్రపంచంలో అదే పరమాత్మలో ఒక మూల ఉంటుంది అంటే అప్పుడు మనకు కలిగిన వచ్చిన అర్థం ఏంటంటే ఒక మూల అంటే పరమాత్మ 99% పరమాత్మ ఏదో 1% అట్లా అట్ట సముద్రంలో ఇటువైపు నుంచి చూస్తే అలలు వచ్చినట్టుగా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఏముండదు అని ఉదాహరణ కూడా చెప్పాను. దాన్ని అడుగుతున్నాడు వివరించమని. ఒక మూల ఈ జగత్తు ఉంటుంది అనడంలో అర్థం ఏమిటి? ఆత్మలో ఖండత్వం ఉంటుందా? అది మళ్ళీ సిద్ధాంత ప్రశ్న వేశాడండి. ఒక మూల ఉంటుందంటే ఒక మూల ఈ మూల ఆ మూల అని ఇట్లా భాగాలు ఉంటాయా అంటున్నాడు. దాని యందు వికారం ఎట్లా పుడుతుంది? బంధం ఎట్లా కలుగుతుంది? ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన సమాధానం చెప్పినటువంటి ప్రశ్నలే అయినప్పటికీ మన కోసం మన శ్రవణం మనన నిత్యాసనం అందులో మనం చేయవలసినటువంటి మననం అంటే సాధకుడైనటువంటి వాడు ఒకసారి శ్రవణం చేసిన తర్వాత కర్తవ్యం ఏంటంటే మనం చేయవలసిన మననాన్ని ఈ యోగ వాసిష్టం చేసి చూపిస్తుంది. మనకి చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయి. వివేక చూడామణి అందనుకోండి 500 శ్లోకాలే ఉంటాయి. ఆత్మబోధ శంకరాచార్య వాడిది 50 శ్లోకాలు ఉంటాయి. చిన్న చిన్న ఉన్నాయి. నిర్వాణ శక్తం 6 శ్లోకాలు, దక్షిణామూర్తి శ్లోకాలు 9 10 అటువంటి వాటిల్లో
విషయాన్ని తెలిపిడి చేయడం ఉంటుంది. తర్వాత మననం నువ్వు సొంతంగా చేసుకోవాలి. చిదానంద రూప శివోహం శివోహం అన్నాడు. చిత్ అంటే ఏంటి, ఆనందం అంటే శివం అంటే నేను ఎట్లా అవుతా, అది ఎట్లా అవుతుంది, ఇదే నా మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అంటాడు. మనసు బుద్ధి అహంకారం చిత్తం నేను కాదు, ఎట్లా కాకుండా పోతావు. ఇదంతా మనం చేసుకోవాలి, సొంతంగా మననం చేసుకోవాలి. అక్కడ పేజీలు రాయాలి. ఒక శ్లోకం 6 శ్లోకాలు రాసి వదిలేశారు నిర్వాణ శబ్దం. అక్కడ మననం చేసుకోవాల్సిన బాధ్యత సాధకుడిది. ఎట్లా మననం చేయాలి నాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళ కోసం ఇటువంటి గ్రంథాలు. నువ్వు చదువుకుంటుండే చాలు, కాస్త ఇట్లా అర్థం చేసుకుంటూ చదువుకోవడం అంటే పైన ఏదో ఎదురమత్తులో కూడా చదువుతూ ఉంటాం పుస్తకం దగ్గర పెట్టిన, ఆ రకంగా కాదు. అర్థం చేసుకుంటూ చదివితే ఇదే మననం అవుతుంది. ఎందుకని ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ ఇంకోసారి విసుగు కొట్టకుండా. ఒకసారి ప్రశ్న ఈ రకంగా ఉంటుంది, ఒకసారి ఏమో ఆత్మ నిత్యమైతే అనిత్యమైన ప్రపంచం ఎట్లా పడుతుంది అదొక. ఆత్మ ఆనందం అయితే అందులోనికి దుఃఖమైనటువంటి ప్రపంచం ఎట్లా, ఇదే ప్రశ్న. కొంచెం అది దాదాపు ఒకటే రకంగా ఉంటాయి. అంటే మననం జరుగుతుంది. అట్లా మననం కోసం ఈ గ్రంథం మనకు ఉపయోగిస్తుంది. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు, అటు వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి వారు సాధారణ సాధకుల ఇబ్బందిని గుర్తులో పెట్టుకుని అట్లా ఊరిగా ఒకసారి అట్లా సిద్ధాంతం చెప్పి వదిలేస్తే వీళ్ళు దాన్ని అభ్యాసం చేయలేరు అనే దృష్టితో కాబట్టి మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నారు. అది చదవడమే మననం అయిపోతుంది. కొత్త విషయం ఏముండదు. మళ్ళీ అదే విషయం ఇంకో రకంగా చెప్తే మననం అవుతుంది. ఓహో ఇదా అని అట్లా మనసు కాసేపు ఆగిపోతుంది. ఇది ఆ విషయం అర్థమైనప్పుడు అదే విషయం అటు మనసులో నిలబడుతుంది, చలనం లేకుండా కాసేపు. అది నిధిధ్యాసనం. కాబట్టి ఇటువంటి సద్గ్రంథాలని చదువుతూ ఉండటమే, లేక వింటూ ఉండటం, శ్రవణ మనన నిధిధ్యాసనము మూడింటిని కలిగిస్తూ ఉంటుంది. ఆ దృష్టితో మనం చూసుకోవాలి. అంతేగాని శ్రీరామచంద్రుడికి ఈ మాత్రం అర్థం కాలేదా, అంటే నాకే అర్థమవుతుంది, శ్రీరాముడికి ఎందుకు అర్థం కాదు, ఆ ప్రశ్న అనవసరం. శ్రీరాముడికి అర్థం కాదు. అసలు శ్రీరాముడు నిజంగా అడిగాడా, వశిష్ఠ నిజంగా ఉన్నాడా, వాళ్ళ చరిత్ర ఏమిటి, అవన్నీ మనకు అక్కర్లా. ఈ గ్రంథం మన కోసం రాశారు. మనం దీన్ని చదువుతూ ఉంటే మనకి లాభం. మనకి అంటే నేను ఒక్కడని కాదు, ఎంతమంది ఎన్ని వందల సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి చదువుతూ ఉంటుంటారు ఇటువంటి పుస్తకాన్ని. ఆ చదివే వాళ్ళు ఎన్ని రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో అన్ని వస్తాయి. యోగ భాషలో 32,000 శ్లోకాల మూల గ్రంథం. అందులో నాకు ఈ ప్రశ్న ఉందండి అంటే ఆ ప్రశ్న ఎక్కడొక్కడ వచ్చే ఉంటుంది. ఇది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. అందుకని మళ్ళీ శ్రీరాముడి నోటి ద్వారా ఇంకొక ప్రశ్న అడిగిస్తున్నారు. ఆత్మలో ఖండత్వం ఉంటుందా? ఇంతకుముందు నిత్యమైన ఆత్మ అనిత్యం ఎట్లా ఉంటుంది, తర్వాత ఆనందమైన ఆత్మ దుఃఖం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ దాదాపుగా అటువంటి ప్రశ్న ఏమిటి, అంతా ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మలో, అనంతమైన ఆత్మ తత్వంలో ఒక మూల అంటూ ఖండత్వం చూపిస్తున్నారంటే ఎట్లా ఉంటుంది అని అడిగారు. వశిష్ఠుడు చెప్తున్నారు, పరమాత్మ చేత కాని, పరమాత్మ నుండి కాని ఉత్పన్నమైన వాక్కులన్నీ శాస్త్రం వ్యవహారం కోసమే కాని అవి పరమార్థ సత్యాలు కావు. పరమాత్మ చే కాని, పరమాత్మ నుండి కాని, అంటే పరమాత్మ చేత అంటే పరమాత్మ చేశాడు, పరమాత్మ నుండి అంటే కొంచెం తేడా. నేను పరమాత్మ నుండి వాళ్ళందరూ వచ్చినాయి, పరమాత్మ చేయకపోయినా. పరమాత్మ చేత అన్నప్పుడు పరమాత్మ చేశాడు అన్నంత కొద్దిపాటి తేడాల్లో 2 మాటలకి పరమాత్మ చేత గాని పరమాత్మ నుండి గాని ఉత్పన్నమైన వాక్కులన్నీ శాస్త్ర వ్యవహారం కోసమే కానీ, శాస్త్ర వ్యవహారం, శాస్త్రం అంటే ఒక పద్ధతి ప్రకారం, టెక్స్ట్ బుక్ లో ఒకదాని తర్వాత ఒకటి మనకి జామెట్రీ వచ్చినప్పుడు థీరం 1, థీరం 2, థీరం 3, థీరం సిద్ధాంతాలు అండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది ఒక పద్ధతిలో. అట్లా ఒక పద్ధతిలో చెప్పడం శాస్త్రం. శాస్త్ర వ్యవహారం కోసం అన్ని ఉత్పన్నమైన వాక్కులు పరమార్థ సత్యాలు కావు. ఇదండి ఈ శాస్త్రం యొక్క ప్రత్యేకత. ఏంటంటే ఎన్నో చెబుతున్నాం,
నువ్వు ఖచ్చితంగా అడిగితే అవి నిజం కావు. నిజం చెప్పండి నాకు అంటే అంతే, దక్షిణామూర్తి చెప్తున్నట్టుగా అట్లా మౌనం, మౌనంగా ఉండటమే అసలు నిజం, ఇంకేం చెప్పడానికి. మరి ఏదో రకంగా చెప్పండి అంటే రకరకాలుగా చెప్పాలి. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది శాస్త్ర వ్యవహారం. అది పరమార్థ సత్యాలు కావు. పరమార్థ సత్యం అంటే అల్టిమేట్ ట్రూత్స్ అనమాట. పరమార్థం ఎండ్, చిట్ట చివరిగా అస్సలైనటువంటి సత్యాలు కావాలి. లౌకికంగా ఆ సందర్భంలో సత్యం. నేను మాట్లాడుతున్నాను అంటే ఇది లౌకికంగా, ఈ సందర్భం లౌకికంగా మాట్లాడినప్పుడు నేను చదువుతున్నాను, వీళ్ళు వింటున్నారు, ఇది మామూలుగా లౌకిక వ్యవహారంలో సత్యం. పరమార్థం చెప్తే చదవటం అనేటువంటిది భ్రాంతి, వినటం అనేటువంటిది భ్రాంతి. ఏం జరుగుతోంది అంటే ఏమీ జరగట్లేదు, ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మలో ఎవడో చదువుతున్నట్టు ఎవడో వింటున్నట్లు ఒక భ్రమ కలుగుతోంది. ఇది పరమార్థ సత్యం. మరి పరమార్థ సత్యమే చెప్పకుండా మామూలు మాటలు ఎందుకు చెప్పురావు అంటే, ఒకేసారి పరమార్థ సత్యం ఒక లైన్లో 2 లైన్లు 3 లైన్లు చెప్పేసి తర్వాత మౌనంగా కూర్చున్నాను అనుకున్న గురువు గారు అర్థం చేసుకోలేరు. అట్లా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరంటే సనక సనందనాథులు, నలుగురు సనకులు, సనందనులు, సనత్సుజాతులు, సనత్ కుమారుడు, నలుగురు దేవఋషులు. వాళ్ళు పుట్టుకతోటి వైరాగ్య సంపన్నులు, బట్టలు కూడా లేకుండా గోచిలు పెట్టుకున్నారో పెట్టుకోలేదో అట్లా తిరుగుతూ ఉన్నారు. ఏదో చిన్న సందేహాలు ఉన్నాయా లేవో అన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ సందేహాలు తీర్చడానికి వాళ్ళు ప్రత్యక్షమైనాడు ఎవరు, దక్షిణామూర్తి ఒక చెట్టు కింద కూర్చొని కనబడ్డాడు. వీడు నమస్కారం చేశారు, వీడు కూడా కూర్చున్నారు. ఆయన ఏం చెప్పలేదు, వీళ్ళేం అడగలేదు. వీళ్ళ సందేహాలు తీరిపోయినాయి, పరమార్థ దృష్టి బలపడిపోయింది. ఎందుకంటే శిష్యుడు అటువంటి వారు, వారికి తగినటువంటి గురువు దక్షిణామూర్తి శివుడు అట్లా వచ్చాడు. అందుకనే కరెక్ట్ గా చెప్పు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా చెప్పు నాకు వాళ్ళకి చిన్న వాళ్ళు ఈ మాటలు ఆ మాటలు అవుతారు, ఇట్లా అవుతారు, అట్లా అవుతుంది అంటే అంటే దక్షిణామూర్తిలాగా అట్లా కూర్చోవాలంటే మౌనం, నువ్వు చెప్పడానికి ఏం లేదు అక్కడ. అట్లా కాదండి మౌనంగా ఉంటే నాకు అర్థం కావట్లేదు అంటే కొంచెం కింది లెవెల్లో అంతా బ్రహ్మమే అని చెప్పాలి. అంతా బ్రహ్మం ఎట్లా అవుతుందండి అంటే దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. మరి నిత్యంలో నుంచి అనిత్యం, ఆనందంలో నుంచి దుఃఖం, అనంతత్వంలోంచి ఖండత్వం ఇప్పుడు అడిగిన ప్రశ్న ఇట్లా పుడతాయి అంటే వాటికి మళ్ళీ కొంచెం వివరణ ఇవ్వాలి. ఏం వివరణ? నిజంగా పుట్టలేదు, పుట్టినట్టు కనపడుతున్నాయి మాయ వల్ల. ఎప్పుడు ఇదే వివరణ, ఎందుకంటే దానికి ఒక కథ, మధ్య మధ్యలో కథలు మధ్య మధ్యలో అయితే నువ్వేం చేయాలి అని చెప్తుంటారు. ఈ సిద్ధాంతం వినటమే ముఖ్యం కాదు, నువ్వేం చేయాలి అనే మాటలు చెప్తుంటారు. ఇట్లా రకరకాలుగా చెప్పి ఈ మహాగ్రంథం మనకి శ్రవణ మనన నిధిధ్యాసనలు, తర్వాత అభ్యాసం ఎట్లా చేయాలి, దీన్ని లౌకిక వ్యవహారంలో కూడా ఎట్లా ఉపయోగించుకోవాలి, దీని నుంచి మోక్షం అనేటువంటి ఫలాన్ని ఎట్లా పొందాలి, ఇవన్నీ తెలియజేస్తూ ఉంటుంది. శాస్త్రం ఏది పరమాత్మ చేత గాని పరమాత్మ నుండి గాని ఉత్పన్నమైన వాక్కులన్నీ దేవుడి నుంచి వచ్చినా సరే, దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్కైనా సరే, చూడండి మీరు నీ నోరు నా నోరు కాదు, వశిష్ఠ మహర్షి నోరుని కాదు, పరమాత్మ చేత వచ్చిన వాక్కులన్నీ కూడా శాస్త్ర వ్యవహారం కోసమే కానీ పరమార్థ సత్యాలు కావు. ఒక మాట తర్వాత దానికి భిన్నమైన విరుద్ధమైన మరొక మాట రావటం బోధనలో సహజమే. దానికి విరుద్ధమైన మాట రావడం సహజమే అంటున్నారు. ముఖ్యంగా అన్ని శాస్త్రాల్లో ఉంటుంది, ముఖ్యంగా వేదాంత శాస్త్రం. ఉదాహరణకి మనం స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఉంటాయి అనుకోండి, సైన్స్ బోధిస్తారు. చిన్న పిల్లలు 1వ తరగతి వాడికి, 2వ తరగతి, 5వ తరగతి వాళ్ళకు కూడా కొద్దిగా సైన్స్ చెప్తున్నారు. వాళ్ళకి చెప్పేదాంటే పెద్ద పెద్ద విషయాలు ఉండవు, చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ప్రపంచం
ఎట్లా పుట్టింది అని అనుకోండి. ఈ ప్రపంచం మొట్టమొదట్లో సూర్యుడు ఉండేవాడు. ఆ సూర్యుడిలోంచి ఒక నిప్పు కణిక లాంటి తత్వం బయటకు వచ్చింది. అది మెల్లిగా చల్లబడింది, అది భూమిలాగా అయింది. ఇట్లాంటివి చెప్తారు. అది పిల్లవాడికి అర్థమవుతుందా? అవి చెప్పరు. ముందు ఏం చెప్తారు? ఊరికే నా గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, దాని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇట్టు చెప్పుకుంటూ వస్తారు. కొంచెం పెద్ద క్లాసుకు వచ్చినా ఇంకొంచెం చెప్తారు, ఇంకో కొంచెం పెద్దగా చూస్తారు. ఈ అణువు కలిస్తే ఇట్లా ఇది తయారవుతుందని ఒక క్లాస్ లో చెప్తారు. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్లు తయారవుతాయని. ఎట్లా కలుస్తాయని అంటే ఎట్లా కలుస్తాయి అసలు అవి అని అడిగితే ఆ క్లాసులు చెప్పిన తర్వాత ఒక పై క్లాసులో వస్తాయి. అట్లా కొన్ని చోట్ల పరస్పర విరుద్ధమైనటువంటి బోధలు కూడా రావచ్చు అన్నాడు. ప్యారలల్ లైన్స్ అంటాడు. ప్యారలల్ లైన్స్ అంటే రెండు సమంగా ఉంటాయి, ఎక్కడ చూసినా దృష్టం అట్లా వెళ్తూ ఉంటాయి, ఎంత దూరం వెళ్తే అట్లాగే ఉంటాయి అని ముందు మనకు చెప్పేవాడు. ఇంకో క్లాస్ ఏం చేశారు? ప్యారలల్ లైన్స్ కలుస్తాయి ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర అంటాడు. మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు కొద్దిగా ప్యారలల్ లైన్స్ మీన్ అట్ ఇన్ఫినిటీ అంటాడు. తలవవు అని చెప్తే అర్థం అవుతుంది కింది క్లాస్ లో వాడికి. అట్లా వెళ్తుంటారు. రైలు పట్టాలాగా ఎంత దూరం వెళ్ళినా అంతే దూరం ఉంటుంది, వాడి మధ్యలో దూరం మారదు. ఇంకొకటి మీట్ ఎట్ ఇన్ఫినిటీ అంటాడు. రెండింటికి ఒకటే అర్థం జాగ్రత్తగా చూస్తే. కానీ మీట్ అనగానే ఎక్కడో కలుస్తున్నాయి అన్నట్లు అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్ అంటే ఎందుకు వచ్చింది అంటే దానివల్ల ఏదో ఉపయోగం ఉంది. ఇటువంటివి సైన్స్ పాఠాల్లో కూడా ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా చెప్పే అవకాశం వస్తుంది. ఇక ఈ సాహిత్యం మొదలైన వాటి ఉన్నాయి. సాహిత్యం మొదలైన వాళ్ళు చిన్నపిల్లలకి పెద్ద శ్లోకాలు, పద్యాలు, పెద్ద అలంకారాలు అవన్నీ అర్థం కాదు. చిన్న క్లాసుల్లో చిన్న మన వేమన శతకం పద్యాలు ఉంటాయి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనుడు ఇట్లాంటి బాగా తేలిక అర్థం. అక్కడ చిన్నవేవో చెప్తారు. పెద్ద క్లాసులకు వచ్చి ఇంకొంచెం గట్టి చెప్తూ ఉంటారు. ఇది శాస్త్ర పద్ధతి. ఈ వేదాంత శాస్త్రంలో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చెప్పడానికి వీల్లేని విషయం చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే వాడికి ఎట్లా అర్థం అవుతుందో చెప్పాలి. చిన్నపిల్లవాడు అడుగుతాడు, ఈ చెట్టు ఎట్లా పుట్టింది అని అనుకోండి. చెట్టు ఎట్లా పుట్టింది? గింజ వేస్తే భూమిలో పుట్టింది. గింజ వేస్తే భూమిలో ఎంత పుడుతుంది అని అనుకోండి. మనం చెప్పలేము ఇంకెక్కువగా. బోటనీ అనే శాస్త్రంలో ఏదో కాలేజీలకు వచ్చినా చెప్తారు, గింజ వేస్తే నీళ్లు పోస్తే గింజ ఊగుతుంది, గింజ లోపల ఏవో ఈ మాలిక్యూల్స్ ఆ మాలిక్యూల్స్ ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి, ఏదో కొంతవరకు చెప్తారా. అది కూడా పూర్తిగా చెప్పలేరు వాళ్ళు, కూడా కొంతవరకు చెప్తారు. చిన్న పిల్లలు అడిగాడు అనుకోండి, వాడికి ఇదంతా చెప్తారా? గింజ లోపల డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది ఇవన్నీ చెప్తామా? చిన్న పిల్లవాడు అడిగితే ఏం చెప్తారు? దేవుడు ఇట్లా పుట్టాడు అంటాం. దేవుడు ఇట్లా గింజ ఇస్తే నీళ్లు పోస్తే ఎట్లా వస్తుంది, దేవుడు మాయ దేవుడు అన్నాం. వాడికి అట్లా చెప్తాం. ఇట్లా కొన్ని ఉంటాయి. ఒక సందర్భంలో ఒక రకంగా చెప్తే అర్థమైంది అనుకోండి. దాని శాస్త్ర వ్యవహారం అంతా అట్లా ఉంటుందన్నాడు. దానికి భిన్నమైన విరుద్ధమైన మరొక మాట రావటం బోధనలో సహజమే. ముఖ్యంగా ఈ వేదాంత శాస్త్రంలో ఒకసారి చెప్పిన దాన్ని ఇంకొకసారి కాదనాల్సి వస్తుంది. ఈ వేదాంత శాస్త్రంలో చివరికి వచ్చేటప్పుడు అన్నిటినీ కాదని ఏంటి మౌనం అని చెప్పడానికి ఏం లేదండి. వికారం, అవయవాలు, దిక్కులు, ఏకదేశిత్వం ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, కానీ పరమాత్మలో సంభవం కాదు. వికారం అంటే మార్పులు, అవయవాలు, దిక్కులు, ఏకదేశిత్వం అంటే ఒక చోట ఇది ఒక చోట అనటం, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, కానీ పరమాత్మలో సంభవం కాదు. చుట్టాన్ని కలిపి ఇది తూర్పు దిక్కు, పరమ దిక్కు. ఇది భూమి ఇక్కడ ఉంటుంది, సూర్యుడు ఉంటాడు. భూమి మీద కూడా భారతదేశం ఇక్కడ ఉంటుంది, బ్రెజిల్ దేశం ఇక్కడ ఉంటుంది. ఇట్లా దేశాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ పరమాత్మలో సంభవం కాదు. అంటే పరమాత్మ ఖండత్వం, కోయటానికి మార్పు చెందడానికి ఇక్కడ దాకా ఇది ఇక్కడ దాకా ఇది అనడానికి వీలైనటువంటి వస్తువు. ఇది వేరు అనే చెప్తారు. వాటి అర్థాలంతా వాక్కు పరిధిలోనివే, అవి పరమాత్మలో లేవు. పరిచ్ఛేదం ఉంటేనే కదా భిన్నత్వం. పరిచ్ఛేదం అంటే కోయటానికి, ముక్కలు వేయడానికి వీలైనటువంటి శక్తి ఉంటేనే కదా భిన్నత్వం, వేరుగా ఉండటం. సర్వరూపి సర్వవ్యాపి అయిన
ఆ అనంత బ్రహ్మపదా నుండి మరి ఏది సంభవం కాదు. సర్వరూపి సర్వవ్యాపి అయిన అనంత బ్రహ్మపదా నుండి మరి ఏది సంభవం కాదు. చెప్తానికి వీల్లేదు గట్టిగా చెప్పాలంటే. దాని నుండి ఏది పుట్టినా అదంతా పరబ్రహ్మ స్వరూపం అవుతుంది. కనుక ఓ ప్రాజ్ఞుడా, ఇటువంటి సిద్ధాంతాలన్నీ, మళ్ళీ ఈ సిద్ధాంత ప్రశ్న కాబట్టి మళ్ళీ నేను చెప్తాడు, ఇటువంటి సిద్ధాంతాలన్నీ ముందు ముందు బాగా తెలిసి వస్తాయి. అంటే ఆచరణ చేస్తూ ఉండగా నీ జ్ఞానం పరిపక్వమైనప్పుడు నీకే అర్థమవుతుంది. ఎట కుదురుతుంది అంటే వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి ఇక సందర్భం కొంత చెప్పాడు, సిద్ధాంతంలో బోధించాడు. మనకి ఎక్కువ కథల రూపంలో వాటిలో చెప్పింది మనం ఒక్కసారి రివ్యూ చేద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాన్ని, చూసిన దాన్ని. ఎట్టా వస్తుంది అనే దానికి సమాధానం ఏంటి అంటే కలవలే. ఇంకొక పోలికి చెప్పారు. అంటే కళ ఎట్లా వస్తుంది సైంటిఫిక్ గా వివరణ లేదు. కళ ఎట్లా వస్తుందో ఇది కూడా అట్లాగే వస్తుంది. కళకు ముందున్న చైతన్యం మారకుండానే కళ అనేటువంటిది వస్తుంది, పోతుంది. చైతన్యంలో మార్పు లేదు. అదేవిధంగా పరమాత్మలో మార్పు లేకుండానే సృష్టి అనేది వస్తోంది, పోతోంది. పరమాత్మకు మార్పు లేదు అని ఒక ఉదాహరణగా చెప్పడానికి మనకి కళ బాగా పనికొస్తుంది. కానీ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కళ ఎట్లా వస్తుందంటే, ఏమో మంచి నిద్రపోతున్నాం అంటే మనసు పనిచేయట్లేదు, చూడాలి పనిచేయడం మొదలుపెట్టింది. ఆ పని చేయడంలో ఏదైతే విషయంతో దృష్టి అయినట్టు అనిపిస్తోంది. ఎక్కడ జరుగుతుంది తెలియదు. ఒక తెలియని దాని గురించి నువ్వు అడిగితే ఇంకొక తెలియని దాని ఉదాహరణగా చెప్పడానికి పనికొస్తుంది కళ అనేది. ఇట్లా కూడా ఉండొచ్చు, కళ ఉంది కాబట్టి ఇట్లా కూడా ఉండొచ్చు అని మనం గుర్తుపట్టాలి. ఖచ్చితంగా ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేయలేడు ఎవరు. అది నిరూపించడానికే మనకి లవణ మహారాజు కదా, నీలోపాఖ్యానము ఇట్లాంటివన్నీ చూసాం. ప్రపంచం పుట్టకుండానే పుట్టినట్టు అనిపిస్తుంది. అటు ఊరికి కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఏదో చూశాడు. ఆ విధంగా సృష్టి జరిగింది. మరి నువ్వు ఖచ్చితంగా ఇంకా దీని గురించి పరిశోధన చేయాలంటే నీకే తెలుస్తుంది. నీకే తెలుస్తుంది, నీ అంతా నీకే అనిపిస్తుంది ఏం లేదు, అసలు ఏదో ఏం లేదు అని నీకే అనిపిస్తుంది. అందుకని ముందు ఎంతవరకు అంత అర్థమైతే అంతవరకు గ్రహించి అంతవరకు చాలు నీకు ఆచరణలో పెట్టుకోవడం. ఏం ఆచరణలో పెట్టుకోవాలి? ప్రపంచం ఇట్లా ఉంది కాబట్టి నాకు అంటడం లేదు, నేను ఎప్పుడు కష్టపడ్డ మారినట్టు అనిపించినా నేను ఎప్పుడు మారకుండానే ఉంటున్నాను. ప్రపంచం ఎట్లా కనిపించినా ప్రపంచం ఎప్పుడు ఉండట్లేదు, పరమాత్మ మారడు. ఇటువంటి విషయాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే ప్రస్తుతానికి చాలు. ఇటువంటి సిద్ధాంతాలన్నీ ముందు ముందు బాగా తెలిసి వస్తాయి. సిద్ధాంత భాగాన్ని తర్వాత నిరూపిస్తాను. శ్రీరాముడు చదువుతున్నాడు, ఓ మునీంద్ర, చల్లనిది నిర్మలము అయిన చంద్ర ప్రకాశం లాగా గంభీరమైన మీ వాక్కుల చేత వర్షాకాలంలో ఆకాశం క్షణకాలం మేఘాలచే ఆవరింపబడి క్షణకాలం ఎండచే ప్రకాశించేటట్లు రెండు ఉదాహరణలు. ఒకటి నిర్మలము, చల్లనిది నిర్మలమైన చంద్రప్రకాశం లాగా ఉన్నాయి మీ వాక్కులు. అటువంటి వాక్కుల చేత ఏం జరిగింది? వర్షాకాలంలో ఆకాశం క్షణకాలం మేఘాలచే ఆవరింపబడి క్షణకాలం ఎండచే ప్రకాశించేటట్లు. వర్షాకాలంలో నల్ల మబ్బులు వస్తాయి, తెల్ల మబ్బులు వస్తాయి, పోతూ ఉంటాయి, వస్తుంటాయి. ఒక్కొక్క రోజు పూర్తిగా అసలు సూర్యుడు కనపడడు. ఒక్కొక్క రోజు 5 నిమిషాలు సూర్యుడు, 5 నిమిషాలు మబ్బులు అట్లా ఉంటాయి. ఈయన ఆ ఉదాహరణ ఇస్తున్నారు. క్షణకాలం మేఘాలు చేత, క్షణకాలం ఎండ చేత ఉండేటట్టుగా నేను కూడా క్షణకాలం అజ్ఞానాన్ని, క్షణకాలం జ్ఞానాన్ని పొందుతున్నాను అని చెప్పుకుంటున్నాడు. తప్పులేదు. తన పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పులేదు, చెప్పుకోవాలి. అట్లా చెప్పుకొని మళ్ళీ గట్టిపడడం కోసం తనకు తెలిస్తే మననం చేసుకోవాలి, తనకు తెలియకపోతే మళ్ళీ గురువుని అడిగి శ్రవణం చేసుకోవాలి. అంతేగాని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని గురువు అని తిట్టకూడదు. అది జరుగుతుంది. గురువుని నేను ఎన్నిసార్లు చెప్పాలా, చెప్పి నాకు విసుగొస్తోంది అంటల్లా, చెప్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు, చెప్తున్నాను. ఏమిటంటే నేను అడగాలంటే నాకు సిగ్గుగా ఉందండి
నాకు మటుకు మనసులో తప్పితే కానీ అడగాలంటే సిగ్గుగా ఉంది అని ఈయన అనుకోవట్లా. సమాధానం కలగలేదు కాబట్టి, అంటే పూర్తిగా మనసులో తృప్తి కలగలేదు కాబట్టి ఆయన అడుగుతూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇది సరి అయిన పద్ధతి, విచారణ పద్ధతి. పరిప్రశ్న అంటాడు భగవద్గీతలో. పరిపూర్ణమైన ప్రశ్న, పూర్తిగా ప్రశ్న అంటే బాగా అర్థమయ్యే వరకు ప్రశ్న. ఇటువంటి సిద్ధాంతం నేను కూడా క్షణకాలం అజ్ఞానాన్ని క్షణకాలం జ్ఞానాన్ని పొందుతున్నాను. మహాముని మరొక్క మారు చెప్పు. మన కోసం అనుకోవాలి. మహాముని మరొక్క మారు చెప్పు. అనంతం అప్రమేయం పరిపూర్ణం సదా ప్రకాశవంతం ఏకరూపం పరమాత్మం పవిత్రమైన పరమాత్మ స్వరూపంలో వికార కల్పన ఎందుకు సంభవించింది? ఇంతకు ముందేమో ఎట్లా వచ్చింది, అసలు ఇది పాసిబుల్ అన్నట్టుగా అడిగాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు సృష్టి చేసి వచ్చింది పరమాత్మ? ఎటువంటి పరమాత్మ? అనంతం, అప్రమేయం. అప్రమేయం అంటే కొలచడానికి ఏ ప్రమాణంతో ఇది ఇట్లా ఇట్లా అని చెప్పడానికి వీలేదు. పరిపూర్ణం, కొరత లేకుండా ఉంటుంది. ఇది కావాలి అని దానికి లేదు, పరిపూర్ణం. సదా ప్రకాశవంతం, ఎప్పుడు ప్రకాశం. కాసేపు మర్చిపోవడం, కాసేపు గుర్తు తెచ్చుకోవడం, కాసేపు ఇతరులో మునగటం, కాసేపు స్వప్నంలో వెళ్ళడం, ఇవన్నీ జీవుడికి ఉంటాయి. కానీ పరమాత్మ ఎప్పుడు ఒకటే ప్రకాశం, ఏకరూపం. ఎప్పుడు చూసినా ఒకటే రకం. ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో అనేది లేదు, అంతా ఒకటే రూపం. పరమార్థం, పరమార్థం అంటే అన్ని అర్థంలోకి గొప్ప అర్థం. అంటే అన్ని వస్తువుల కంటే గొప్ప వస్తువు పరమార్థం. పవిత్రం, అందులో ఏ పాపం లేదు, మాలిన్యం లేదు, పవిత్రం. అటువంటి పరమాత్మ స్వరూపంలో వికార కల్పన ఎందుకు సంభవించింది చెప్పు స్వామి అంటే. ఎందుకు వచ్చింది? ఇందాక ఎట్లా సంభవించింది అడిగాడు. తర్వాత యుద్ధాల సిద్ధాంతం అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇది అంతే సిద్ధాంత ప్రశ్నే. మన ప్రాక్టికల్ ప్రశ్నలు ఎట్లా ఉంటాయి? ఏదో రకంగా సంభవించింది, అది ఎట్లా పోతుంది, నేనే సాధన చేయాలి, ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. సిద్ధాంత ప్రశ్నలు ఎట్లా ఉంటారు? ఎందుకు వచ్చింది అంటాడు. చూద్దాం వశిష్ఠుడు ఏం చెప్తాడు. ఓ రామ, నేను చెప్పిందంతా యథార్థమే, నేను చెప్పినంత యథార్థమే. దాని యందు అయోగ్యత్వం గాని పూర్వాపర విరోధం గాని లేదు. అయోగ్యత్వం, పనికిమాలిన విషయాలు కానీ, ఏదో ఒకసారి ఎటు చెప్పా ఒకసారి ఎటు చెప్పా అనేది కానీ ఏం లేదు. నా వాక్కులు అసమర్థమైనవి కూడా కావు. పనికిరాని, ఎందుకు పనికిరాని మాట సరిగా అర్థం కాని మాకు నా వాక్కులో శక్తి ఉన్నది, కానీ ఇప్పుడు అర్థం కాదు నీకు. అది నిర్మల జ్ఞాన దృష్టి ఉదయించినప్పుడు, పూర్ణ ప్రబోధం కలిగినప్పుడు స్వస్థుడవై నా వాక్కుల్లోని ఫలాఫలాల్ని తెలుసుకోగలుగుతావు. స్వస్థుడవై, ప్రింటింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి అనబడింది బుక్ లో. పూర్ణ ప్రబోధం కలిగినప్పుడు, నిర్మల జ్ఞాన దృష్టి ఉదయించినప్పుడు స్వస్థుడవై, స్వస్థుడు అంటే అట్లా నీలోని వాటి నిశ్చలంగా ఉన్నప్పుడు నా వాక్కుల్లోని బలాబలాల్ని తెలుసుకోగలుగుతావు. అంటే నేను చెప్తున్నాను, ఎన్నో రకాలుగా చెప్తున్నాను. ఎందుకు నేను కొంచెం నెక్కుతున్నాను అనమాట, వెనకాల అట్లా తోస్తున్న పుషింగ్, కొంచెం ముందుకు కొంచెం ముందు అట్లా. నీ అంతటి నీకు ఆ స్థితి, చివరి స్థితి కలిగినప్పుడు, ఆహా ఇదా ఇంతకాలం నుంచి చెప్తున్నాడు, ఇదా ఇప్పుడు అర్థమైంది నాకు అనేటువంటి స్థితి వస్తుంది. మనకు కూడా వస్తుందండి అట్లా. లౌకిక ప్రపంచ వ్యవహారాలు కూడా ముందు ఒకసారి రెండు సార్లు చెప్తే అర్థం కాకపోతే చేస్తూ ఉన్నాడు, ఆహాహా ఇదే ఇప్పుడు అర్థమైందండి నాకు అంటారు. మీరు ఎప్పుడు నాకు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పారు, అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, ఇవాళ అర్థమైందండి నాకు అనేవాడు ఉన్నారు. వశిష్ఠ మహర్షి కూడా అదే చెప్తున్నాడు. నీకు నిర్మల జ్ఞాన దృష్టి ఉదయించినప్పుడు, పూర్ణ ప్రబోధం కలిగినప్పుడు స్వస్థుడై నా వాక్కుల్లోని బలాబలాన్ని తెలుసుకోగలుగుతాడు. అసత్యాలైన శబ్దాలు, వాటి అర్థాలతో కూడిన వాక్య రచన క్రమలోనివే అయినప్పటికీ, అసత్యాలైన శబ్దాలన్నీ అసత్యాలే. నేను చెప్పిన అసత్యమే, వేదాల నుంచి వచ్చిన అసత్యమే. వాటి అర్థాలతో కూడిన వాక్య రచన, వాటి అర్థాలతో కూడిన వాక్య రచన చెప్పేదంతా నేను బోధించే శాస్త్రం. చెప్పు చూడంతా ఎట్లా ఉంటుందో ఈ శాస్త్రం. సత్యం బోధిస్తూ ఈ చెప్పేది కూడా మాయనమ్మ అని చెప్పాల్సి వస్తాం.
ప్రపంచంలో అంతా మాయ, నేను చెప్పే ఒక్క మాట మాత్రం నిజం. అట్లా కాదు, ప్రపంచంలో అంతా మాయ, మరి నువ్వేం చెప్తున్నావు, నేను చెప్పేది కూడా మాయ. నువ్వు చెప్పేది హేతు వితండవాదం అంటారు. ఎట్లా ఉంటుంది, ఓహో నువ్వు మాయ నేను మాయ, నువ్వు చెప్పేది కూడా మాయ. నువ్వు చెప్పేది మాయ అయితే నేను ఎందుకు వినాలి? ఇంకా నువ్వు చెప్పేది మాయ అయితే ఇంక నువ్వు చెప్పేదేమో నేను వినేదేమో, ఇంకా వినాల్సిందేమో. అయితే వినను, ప్రపంచమే సత్యం నాకు అన్నట్టుగా వెళ్ళిపోయి వితండవాదం అవుతుంది. క్రమక్రమంగా వింటూ వస్తే నేను చెప్పేది కూడా మాయే అన్నాడు అనుకోండి. అప్పటి వరకు క్రమక్రమంగా సాధన చేసుకుంటూ బాగా అర్థం చేసుకుంటూ వచ్చినవాడు ఎట్లా ఉంటాడు, నువ్వు చెప్తూ నేను చెప్పేది కూడా మాయే అని ఒక్కసారి ఎప్పుడో పెద్ద కొండ నుంచి లోతైన లోయలోకి పడిపోయినట్టుగా ఈ మాటలు విను, ఈ మాట చేయి, ఇది నేర్చుకో, ఇది చేసుకోవచ్చు, ఎవరికి ఇది కూడా మాయ అనగానే అట్లా మౌనంలోకి పడిపోతుంది మనసు. వితండవాదంలో కాదు, వితండవాదం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే ఏం లేదా, చెప్పిన కూడా మాయనా, ఇది ఏముందిగా, మౌనం, నిశ్చలం. అటువంటి స్థితి కలుగుతుంది. అంటే క్రమక్రమంగా వచ్చిన వాడికి చివరిలో ఈ మాట కూడా మాయనయ అనేది ఆగిపోతారు. అట్లా కాకుండా వితండవాదం చేయడానికి ఏంటి, ఈ మాటలన్నీ మాయ అంటే అయితే వేదాంత శాస్త్రం మొత్తం మాయే, ఎందుకు చెప్తున్నారు ఇవి అని మొదలు పెడతారు. అయినప్పటికీ అవి సత్యమైన జ్ఞానాన్ని కలిగించవచ్చు. ఇది గొప్ప విషయం. అసత్యమైనటువంటి వాక్కు సత్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగించవచ్చు. ఏ విధంగా, ఇది ఇట్లా కాబట్టి ఏం లేదు అని అనగా మనం లెక్కలు చేస్తుంటారు మ్యాథమెటిక్స్ లో, ఆల్జీబ్రా అటువంటి వాటిలో పెద్ద ఇస్తే లెక్కలు ఇస్తే అది మామూలుగా సంఖ్యలతో లెక్కల్లో కూడా ఈ పెద్ద అంకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ పెద్ద లెక్క ఇచ్చారండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక స్టెప్ చేసుకుంటూ వచ్చేవాడికి ఎవరికి ఆన్సర్ ఎంత అంటే 0 0 అని వస్తుంది. అటువంటి లెక్కలు ఉంటాయి. మనం చేసి 5 స్టెప్లు 6 స్టెప్లు 10 స్టెప్లు చేస్తే ఆన్సర్ 0. స్టెప్ బై స్టెప్ వచ్చారు. మొట్టమొదటి ఇంత గంభీరంగా ఉండదు. ఇన్ని అంకెల ప్లస్లు మైనస్లు ఇంటులు డివైడెడ్లు మళ్ళీ ప్లస్లు అన్నట్టుగా ఉంటుంది. చేసుకుంటూ వస్తుంది. అట్లాంటి శాస్త్రం అనమాట. అది చెప్పి చివరికి 0 అనగానే మనసు ఆగిపోతుంది. లేదా ప్రపంచాన్ని నిజంగా ఏం లేదబ్బాయి, అనవసరం ఆలోచించడం, ఆపేసి ఆలోచించడం ఆపు అనగానే ఆగిపోతుంది. అట్లా ఆగిపోయినప్పుడు అసలైన అనుభవం, అసలైన జ్ఞానం కలుగుతుంది. మరి వాక్కులు ఎందుకు ఉపయోగించినాయి అంటే నేను తర్వాత మెట్టుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించినాయి. జోలపాట పాడతారు. జోలపాట పాడితే ఏం జరుగుతుంది, నిద్రలోకి వెళ్తారు. నిద్రలోకి వెళ్ళినాక జోలపాట వినేవాడు ఎవడు ఉండడు. వినేవాడు ఉన్నాడు అంటే నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక ముందు వాడికి జోలపాట పాడుతూ ఉంటే ఈ పాటల్ని వినకుండా ఉండగలిగిన స్థితి వాడికి వస్తుంది. పాటలు వినకుండా వాడి లోకంలో ఇంకొక సుషుప్తి లోకం అనుకోండి, అది ఒక లోకం అయితే ఆ లోకంలో వెళ్ళిపోయినాడు. అటువంటి స్థితి ఎట్లా కలిగింది, వాక్కులకు అతీతమైనటువంటి గాఢ నిద్ర, ఏమి అర్థం చేసుకోలేనటువంటి గాఢ నిద్ర, ఏది విని కూడా తెలుసుకోలేనటువంటి గాఢ నిద్ర స్థితి దేని ద్వారా వచ్చింది, జోలపాట పాడటం ద్వారా వచ్చింది. అంటే పాట ద్వారా పాటకి అతీతమైనటువంటి స్థితిని పొందుతాం. అటువంటి ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఉదాహరణలు చెప్పడమే, అంతేగాని సైంటిఫిక్ గా ఇట్లా జరుగుతుందని నిరూపించడానికి లేదు. అట్లా ఆ విధంగా
వాక్కులు అసత్యాలే అయినప్పటికీ సత్యమైన జ్ఞానాన్ని కలిగించవచ్చు. కనుక ఉపదేశింపబడే వస్తువును ఉపదేశించడం కోసం మాత్రమే ఈ వాక్కులన్నీ కల్పింపబడ్డాయి. ఉపదేశింపబడే వస్తువుని ఉపదేశించటం కోసం అంటే అడిగే వాడికి చెప్పడం కోసం, ఏదో విధంగా తీసుకురావడం కోసమే ఈ వాక్కులన్నీ కల్పింపబడ్డాయి. అత్యంత నిర్మలమైన సత్య పదార్థాన్ని నీవు పట్టుకోగలిగినప్పుడు శబ్ద అర్థ భేదాలు, వాటిని చెప్పే వక్తలు అన్నింటినీ వదిలివేయవచ్చు. అది నీకు సరైన జ్ఞానం కలిగినప్పుడు అన్నింటినీ వదిలే, అప్పటిదాకా ఇవన్నీ ఉపయోగిస్తాయి. అత్యంత నిర్మలమైన సత్య పదార్థాన్ని నీవు పట్టుకోగలిగినప్పుడు అది ఆ స్థితికి తీసుకెళ్ళడం కోసం, ఆ స్థితి కలిగితే వదిలే. ఉపదేశింపవలసిన బ్రహ్మాన్ని ఉపదేశించడం కోసం అజ్ఞానుల నిమిత్తం, అజ్ఞానులు అంటే మనం అందరం అనుకోండి, ఎవడో అని కాదు, అజ్ఞానులు అంటే సాధకులు కూడా అజ్ఞానుల కిందకి వస్తారు. అజ్ఞానుల నిమిత్తం ఈ భేదయుక్తమైన వాక్ ప్రపంచం అంతా కల్పింపబడింది. అంటే ఎందుకు చెప్తున్నాడు? ఏమంతా అనిత్యంలో నుంచి నిత్యం ఎట్లా వచ్చింది, ఆనందంలో దుఃఖం ఎట్లా వచ్చింది కాకుండా అసలు ఎందుకు వచ్చింది, ఇటువంటి చెప్తుంటే బాబు ఎన్నో రకాలుగా చెప్పాను నేను, కానీ అవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే ఏదో రకంగా పైకి తీసుకోవడం కోసం చెప్పిన మాటలే కానీ ఒక మాటను పట్టుకొని నిజమా అని అడిగితే అబద్ధం అని చెప్పాల్సి. మరి ఎందుకు చెప్పావంటే అది పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తుంది కాబట్టి అది ఇక్కడ చెప్తున్నది. పరమార్థ స్థితిలో ఉండే జ్ఞానుల కోసం కాదు, ఎవరి కోసం? అజ్ఞానుల నిమిత్తం కల్పింపబడింది. అనేక శాఖలుగా విస్తరించి ఉన్న సమస్యని ఈ వాక్ ప్రపంచం లేకుండా ఛేదించలేము. వాక్కులు చెప్పకుండా అనేక కాలంగా ఉన్న అజ్ఞానాన్ని తీసేయలేము. ఓ రామ, అనేక జన్మల సుకృతాల చేత శుద్ధ అంతఃకరణంగా మారి తన నాశం కోసం తానే ప్రయత్నించే ఉత్తమ అవిద్య ఉపదేశాలు మొదలైన వాక్కుల సహాయంతో సర్వదోష నివారణైన విద్యను పొందవలసి వస్తుంది. చూడండి, నువ్వు చెప్పేదంతా అబద్ధం అంటే అది కూడా అబద్ధమే. మాయ, అవిద్య. ఉత్తమమైన విద్య అన్నాడు. ఉత్తమమైన విద్య, ఉత్తమమైన మాయ. దాని చేత ఉత్తమమైన అవిద్య చేత విద్యను పొందాల్సి వస్తుంది. ఒక మాలిన్యం చేత మరొక మాలిన్యం తొలుగుతుంది. నేను ఇచ్చిన ఉదాహరణ చూడండి. ప్రస్తుతం సబ్బు అనుకోండి, సబ్బు కూడా మాలిన్యమే. సబ్బు చేత ఇతర మురికిపోతుంది. ఆ సబ్బు మాలిన్యం ఎట్లా పోతుంది? నీళ్లతో పోతుంది. నీరు కూడా మాలిన్యమే, అప్పుడు ఎండలో వేస్తపోతుంది. ఒక మాలిన్యం చేత మరొక మాలిన్యం తొలగుతుంది. విషం చేత మరొక విషం శమిస్తుంది. అస్త్రం చేత మరొక అస్త్రం నివారింపబడుతుంది. శత్రువు యొక్క వినాశం మరొక శత్రువు చేత కలుగుతుంది. ఇన్ని ఉదాహరణలు ఇస్తారు. అట్లాగే అవిద్య చేతనే అవిద్య నశిస్తుంది. ఇది తప్ప రెండవ మార్గం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మనస్సు చేతనే మనస్సును జయించాలి. రెండవ మార్గం లేదు. మనది ఒకటే మాయ. ఓ రామ, ఈ మాయ తను నాశం పొంది ఆనందాన్ని ఇస్తుంది. మాయ తను నాశం పొంది ఆనందాన్ని ఇస్తుంది. దీని స్వభావం మన బుద్ధికి అందదు. కానీ బుద్ధిలో జ్ఞానం రాగానే అది నశిస్తుంది. అది జ్ఞానం వచ్చే వరకు మాయ ఉంటుంది, జ్ఞానం రాగానే నశిస్తుంది. కేవలం తెలుసుకోలేకపోవటం చేతనే మాయ స్ఫురిస్తోంది, తెలుసుకుంటే నశిస్తోంది. ఇది ప్రాక్టికల్ గా చెప్పిన మాట. తెలుసుకుంటే నశిస్తుంది, తెలుసుకోకపోతే ఉంటుంది. నువ్వు తెలుసుకోవట్లేదు కాబట్టి తెలుసుకోలేని స్థితిలో మాయ ఉంది, ఇట్లా ఉంది అని చెప్పుకుంటూ వచ్చి మాయ లేదు అనేటువంటి బోధన నీకు చేస్తే, ఎవరికి మాయ లేదు అనే స్థితిలో నిలబడ్డప్పుడు ఈ అన్ని మాటలకి అర్థాలు వస్తాయి. అప్పుడు నీవు నా మాటను చక్కగా అర్థం చేసుకోగలుగుతావు. అప్పటి వరకు ఏదో రకంగా నమ్మి నువ్వు ఆచరణ చెయ్యి. సిద్ధాంతపరమైన చర్చలు వద్దు, ప్రాక్టికల్ గా ఆచరణలో నీకు కావాల్సిన విషయాల్లో ఏమైనా సందేహాలుంటే తీసేసుకొని ఆచరించు. చిదానంద